హాయ్ హలో నేను రాకేష్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి అంశానికి సంబంధించిన విషయంలో మనతో మాట్లాడడానికి డాక్టర్ మాయిపతి అరుణ్ గారు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా తుడుందెబ్బ చేస్తున్న పోరాటాలు మనకు తెలుసు. లాస్ట్ టైం ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఎంపీగా ఎన్నికైనటువంటి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు బాబురావు గారు తర్వాత వారసులుగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులుగా మరి డాక్టర్ మాయిపతి అరుణ్ గారు ఎన్నికయ్యారు లాస్ట్ టైం డిసెంబర్లో. ఆ తర్వాత నుండి ఈ తుడుందెబ్బ నాయకత్వంలో వీళ్ళు ఎన్నో పోరాటాలు చేస్తూ ముఖ్యంగా ఆదివాసీలైనటువంటి కోయలు కానీ గోండ్లు కానీ గిరిజన తెగలు ఏవైతున్నాయో వాళ్ళ కోసం వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం ఆ హక్కుల్లో వాటా ఎవరికి పోతుంది, మరి మా వాటా ఎటు పోతుంది అని చెప్పేసి నిత్యం ప్రశ్నిస్తూ ఎన్నో సమస్యల మీద ఒక పోరాటం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మాయిపతి అరుణ్ ఉన్నాడు. ఈ విషయం ఎందుకు ఈరోజు అన్నతోని ఇంటర్వ్యూ పెట్టాల్సిన అవసరం వచ్చింది అంటే మహబూబాద్ జిల్లాకు సంబంధించిన విషయంలో ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారు. మరి గత 3 సార్లు సిట్టింగ్ ఎంపీలుగా కేవలం లంబాడ కులానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మరి మా ఆదివాసీలకు ఎందుకు ఇక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదు? 2009లో ఇక్కడ మహబూబాద్ ఎంపీ ఎస్టీకి రిజర్వ్ చేయడం జరిగింది. అప్పటి నుండి 2009, 14, 19 3 సార్లు అటు బలరాం నాయక్ అయినా సీతారాం నాయక్ అయినా లాస్ట్ టైం కవిత అయినా 3 సార్లు లంబాడీలకే సీట్లు ఇచ్చారు. ఈసారి కూడా సీట్లు వాళ్ళకే కేటాయించారు. మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి 4 లక్షల మంది ఉన్నటువంటి మాకు సీటు ఇవ్వకుండా 3 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి 3 పార్టీలు ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా కేవలం లంబాడీలకి టికెట్ ఇస్తున్నాయి, మమ్మల్ని కావాలనే అణచివేసేయడం ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసి తన గొంతుని వినిపిస్తూ మరి మహబూబాద్ జిల్లాలో ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అన్న వెల్కమ్ టు టీవీ 45. బాగున్నారు అన్న? బాగున్నాం. మీరు పిహెచ్డి పూర్తి చేశారు దాదాపు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. ఈ తుడుందెబ్బ నుండి ఈసారి మహబూబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారని విన్నాను. నిజమేనా? నిజమే తమ్ముడు. అన్న అంటే ఈ పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే వాస్తవం కూడా మేము తుడుందెబ్బ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత 2006 నుంచి వెళ్ళి 2024 ఈరోజు 18 సంవత్సరాల కాలం పాటు నిర్విరామంగా ఉద్యమంలో ఉన్నాం. మేము విద్యార్థి దశ నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా ఈ ఉద్యమ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు మేము చూసినాం. అప్పుడు శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న ఉద్యమ పరిస్థితుల్లో 30 తెగల దగ్గరకు మేము ప్రత్యక్షంగా పోగలిగినాం. ఎందుకంటే ఒక తెగ దగ్గరకి వెళ్ళి వాళ్ళ ప్రత్యక్ష జీవనాన్ని చూడకుండా, వారి యొక్క బాధలు చూడకుండా ఆ యొక్క జాతి భవిష్యత్తును నిర్దేశించలేదు వాస్తవం కూడా. ఆ కోణంలో ప్రత్యక్షంగా మేము ఈ ప్రాంతాలను తిరిగినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఈ జాతి భవిష్యత్తు కోసం ఒక బలమైన విద్యార్థి శక్తిగా అది తుడుందెబ్బ అనుబంధ విద్యార్థి సంఘంలో ఒక బలమైన ఉద్యమ నిర్మాణం చేయాలనే ఆకాంక్షల నుంచి వెళ్ళి మేము ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళు. దాంట్లో నేను 2009 కాలానికి వచ్చే నాటికి మా సమాజంలో రచయితలు తక్కువ, వ్యాసాలు రాసేవాళ్ళు కానీ పుస్తకాలు రాసేవాళ్ళు కానీ లేదా స్టేజీల మీద మాట్లాడాలంటే బయటి నుంచి వెళ్ళి ప్రొఫెసర్లను తీసుకొని వచ్చి మాట్లాడించడం ఇటువంటి పరిస్థితులు మేము చూసినాం. విప్లవ ఉద్యమ ప్రభావం ఉండే కాబట్టి కొంత పోలీసులు అంటే భయం, ఒక భయంతో కూడిన ఉద్యమం ఉండేది. ఈ క్రమంలో మేము ఆ ప్రయాణంలో మనమెందుకు రచయితలు కావద్దు, మనమెందుకు పుస్తకాలు రాయొద్దు, మనమెందుకు మాట్లాడొద్దు అనే కాన్సెప్ట్ నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్త విద్యార్థులు కోఆర్డినేషన్ చేసి ఆదివాసీ విద్యార్థి సంఘం స్టేట్ కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో ఈ రచనలను కూడా మొదలు పెట్టడం జరిగింది. నేను సుమారు 2009 నుంచి వెళ్ళి 14 వరకు 400 వ్యాసాలు రాసినన్న. ఇప్పటి వరకు 15 పుస్తకాలు రాసినాం. అందులో ఒక పుస్తకం ఆదివాసీ జీవన విధ్వంసం, శ్రీకాకుళం టు విధ్వంసం. శ్రీకాకుళం టు ఆదిలాబాదు 2 సంవత్సరాల కాలం పాటు ప్రత్యక్షంగా తిరిగినాం. విశాఖపట్నం ఏజెన్సీలో సుమారు 500 విలేజ్లకి ఈ రోజు వరకు రోడ్లు ఉండదు, కరెంట్ ఉండదు, కాలిబాటల మీద కొండల మీద పోయే పరిస్థితులు ఉంటాయి. ఈ గ్రామాలన్నీ తిరిగి విష జ్వరాల వల్ల ఎట్లా చనిపోతాను, అక్కడ విద్య ఎట్లున్నది, వైద్యం ఎట్లున్నది, వాళ్ళ రవాణా సౌకర్యాలు ఎట్లున్నాయి అనేది మొత్తంగా కూడా ప్రతి తెగను రీచ్ అయ్యి రాసినాం. దాంట్లో నేను ప్రధానంగా తీసుకొచ్చింది పోలవరం ప్రాజెక్ట్ అన్న. పోలవరం ఓపెన్ కాస్ట్ మైనింగ్స్తో ఎట్లా విధ్వంసం ఉంటుంది, గ్రానైట్తో ఎట్లా విధ్వంసం, టైగర్ జోన్ల పేరిట ఎట్లా బయట ప్రాంతాలకు మా వాళ్ళని పంపించి నిర్వాసితులు చేస్తున్నారు. ఇట్లా అనేక కోణాల అంశాలను క్రోడీకరించుకొని ఒక ఉవ్వెత్తున ఉద్యమం వైపు తీసుకొచ్చిందే తుడుందెబ్బ ఉద్యమం. దాని 2వ దశలో మేము వాళ్ళ వారసులుగా ఒక బలమైన ఉద్యమ నిర్మాణం చేసి
స్వయం బాబురావు లాంటి వాళ్ళు దానికి తుడుందెబ్బకు రాష్ట్ర అధ్యక్షుడు. ఎందుకంటే నక్సలైట్ ఎఫెక్ట్ ఉండే మా మీద. ఇప్పటికీ మా విద్యార్థుల పైన ఊపా కేసులు ఉంటాయి. స్టిల్ 2023లో కూడా ఊపా కేసులు. మీరు నాయకుడు అయ్యారు అంటే మేము కేసు పెట్టడం కామన్ అయిపోతుంది. అంటే ఈ థ్రెట్ తట్టుకోవాలంటే మళ్ళీ పైగా మేము లంబాడీలు ఎస్టీలు కాదనే ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఆ ఉద్యమ పోరాటంలో కంపల్సరీ రాజ్యాన్ని నుంచి మాకు హింస అనేది ఉంటుంది. మళ్ళీ వాళ్ళు పైగా మంత్రుల స్థాయిలో ఉంటారు, పొలిటికల్ లాబింగ్ ఉంటుంది. కాబట్టి ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్న స్వయం బాబురావుని గతంలో కూడా తుడుందెబ్బ నేతలు మేము తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులుగా తీసుకొని ఒక బలమైన ఉద్యమ కార్యాచరణ చేసి ఒక తుడుందెబ్బ ఉద్యమాన్ని అయితే ఈ స్థాయికి మేము నిలబెట్టగలిగినామన్నా దాంట్లో లంబాడీలు ఎస్టీలు కాదనే ఉద్యమం పట్ల ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ కానీ ఏ పార్టీ మేనిఫెస్టోలో కానీ లేదా ఏదో ఒక పార్టీ అని ఆలోచించే పరిస్థితులు కానీ కనపడే పరిస్థితి లేని అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తాయండి ఈ రోజు వరకు. అంటే నేను విన్నంత వరకు తుడుందెబ్బకు సంబంధించిన విషయంలో తుడుందెబ్బ నాయకులు చాలామంది కేవలం ఎస్టీలలో లంబాడీలను తీసేయాలి, లంబాడీలు ఎస్టీలు కాదు అనే పోరాటమే ఒక పెద్ద ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నారు, మిగతా అంశాలను వీళ్ళు ఎక్కువ పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు కూడా మీ మీద ఉన్నాయి. మరి తుడుందెబ్బ కేవలం లంబాడీలను ఎస్టీలను తొలగించడం కోసమే పనిచేస్తుందా, ఇంకా మీ సమస్యల మీద పోరాటం చేస్తున్న సమస్యలు ఉంటున్నాయా? వాస్తవంగా లంబాడీలు ఎస్టీలు కాదనే ఉద్యమము బలంగా బయటికి కనిపించడానికి కారణం ఏంటంటే ఇవాళ లంబాడీల ఆధిపత్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నదో మనం ఇప్పటికే చూసినాం. మేము తెలంగాణ రాష్ట్రంలో అన్న మేము మైనారిటీ. ఇవాళ ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే మన అశ్వారావుపేట వరకు ఈ ప్రాంతంలో మాకు ఉట్నూరు ఐటీడీఏ, భద్రాచలం ఐటీడీఏ, ఎటున్నారం ఐటీడీఏ, నీకు నల్లమలలో చిన్న ఐటీడీఏ మన్ననూరు చెంచుల కోసం. ఈ తక్కువ జనాభా మాది, తక్కువ జనాభా మేము కంప్లీట్గా గోదావరి ప్రాణహిత ఈ నదీ పర్యాక ప్రాంతాలలో మా జీవనం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ లంబాడా సమాజం అనేది ఎప్పుడైతే 1976లో ఎస్టీ జాబితాలోకి వచ్చిన తర్వాత నీకు 1971 జనాభా లెక్కల ప్రకారం వీళ్ళు 1,32,000 ఉంటారు వీళ్ళ జనాభా. నీకు 76లో ఎప్పుడైతే ఎస్టీలలో కలుపుతారో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ సమయంలో కలిపిన సందర్భంలో నీకు 1981 నాటికి వీళ్ళ జనాభా 11,80,000 పెరిగిపోతుంది. నీకు 91 వరకు 20 లక్షలు పెరిగిపోతుంది. 2001 ఇవాళ 2011 లెక్కలు 2021కి చూసుకుంటే వాళ్ళు ఇవాళ తెలంగాణలో ఒక 50 లక్షల పైచిలుకుంటారు. అంటే వీళ్ళు మహారాష్ట్ర బీసీలు ఉంటారు అన్న, ఛత్తీస్గఢ్ ఎస్సీ, రాజస్థాన్ ఓసీ, కర్ణాటక ఎస్సీ, వీళ్ళందరూ కూడా అసంఖ్యాకంగా ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నదనే దాని మీద ఇక్కడికి మైగ్రేషన్ అయిపోతుంది. ఈ మైదాన ప్రాంతాలు ట్రైన్ రూట్ ప్రాంతాలంతా వీళ్ళు ఆక్రమించేసి వీళ్ళు ఆటోమేటిక్ ఏమైంది, షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన 5th షెడ్యూల్ భూభాగంలో ఆర్టికల్ 342 ప్రకారం 1950 కన్నా ముందు ఎవరైతే స్థానికత కలిగి ఉంటారో, అక్కడ స్థిర నివాసం కలిగి ఉంటారో వారికి మాత్రమే ఉద్యోగం అన్న ఆ ప్రక్రియ ఐటీడీఏ పరిధిలో ఉన్న ఏజెన్సీ ఉద్యోగాల్లోకి వీళ్ళందరూ కూడా వీళ్ళకి సామాజిక స్పృహ ఎక్కువ. వీళ్ళ సామాజిక స్పృహ రెడ్డి వెలమలు బ్రాహ్మణుల కంటే పెద్దగా ఉంటుంది వీళ్ళ సామాజిక స్పృహ. అట్లా వీళ్ళు మొత్తంగా పడి ఆ రిజర్వేషన్లని దోచుకొని తినడం. ఆ పాఠశాల ఇప్పుడు ఎటున్నారం అనేది కంప్లీట్గా ఏజెన్సీ ఏరియా, భద్రాచలం, దుమ్ముగూడెం, ఈ ఏరియాస్లో ఉన్న పాఠశాలలో కూడా 70% వాళ్ళు ఉంటారు అన్న. నల్లమలలో ఒక చెంచు పీటీజీ స్కూల్ ఒకటి ఉంటుంది. ఆ చెంచు పీటీజీ స్కూల్లో అంటే కేవలం చెంచు ట్రైబ్సే చదవాలి. అక్కడ గోండు కానీ కోయ కానీ కొలాం కానీ చదవడానికి వీల్లేదు. చెంచు పీటీజీ ట్రైబల్ స్కూల్లో కూడా 99% లంబాడాలే ఆక్రమించి అక్కడ చదువుకుంటారు. అంటే విద్యాపరమైన దోపిడీ, ఏజెన్సీ ఉద్యోగాల దోపిడీ. అక్కడ 29 శాఖల్లో ఉన్న ఉద్యోగాలు, ఫారెస్ట్ కానీ టీచర్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళే ఆక్రమిస్తారు. తర్వాత బయట వచ్చే 6% రిజర్వేషన్లో కూడా, జనరల్ రిజర్వేషన్లో కూడా ఇవాళ ఎన్ఐటీలు కానీ ఐఐటీలు కానీ మొత్తంగా కూడా ఈ 6% రిజర్వేషన్లో మనకి లంబాడా సామాజిక వర్గమే కనబడుతుంది. అనుకున్నప్పుడు అంబేద్కర్ గారు అన్నప్పుడు రిజర్వేషన్లు కీలకమైతే ఒక సమాజం అట్టడుగు వర్గాల నుంచి వెళ్ళి పైకి ఎదిగి రావాలనుకున్నప్పుడు, ఆ సమాజం ఆర్థిక పురోగతి సామాజిక చైతన్యం రావాలనుకున్నప్పుడు కంపల్సరీగా రిజర్వేషన్లు అనేవి కీలకమవుతాయి. ఈ రిజర్వేషన్లు అనేటివి 99% ఈ ఒక సామాజిక వర్గమే పూర్తిగా అనుభవించినప్పుడు మా వాళ్ళకి సీట్లు వస్తలేవు, మా వాళ్ళకి ఉద్యోగాలు వస్తలేవు, మా వాళ్ళకి ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ అందుతలేవు. ఐటీడీఏలో ఉన్న నిధులు మొత్తంగా కూడా ఇవాళ బయటి ప్రాంతాలకు తరలించబడతా ఉంటాయి. దానికి కారణం వీళ్ళ దగ్గర ఉన్న గిరిజన మంత్రులు వీళ్ళే ఉంటారు, ఎంపీలు వీళ్ళే ఉంటారు, ఎమ్మెల్యేలు వీళ్ళే ఉంటారు, పొలిటికల్ లాబింగ్లు ఉంటారు. ఈ రకంగా అన్యాయం చేసే పరిస్థితి మాకు కనపడుతుంది. ఇవాళ ఐటీడీఏలో కూడా చూసినప్పుడు ఇవాళ టైపిస్ట్ నుంచి మొదలుకుంటే అక్కడ పిఓ తప్ప
ఏపీఓ వరకు కూడా మొత్తం వాళ్ళే మనకు కనిపిస్తారు. ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కూడా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడ సామాజిక వర్గానికి ఇచ్చింది. అంటే వాళ్ళు ఎక్కడైతే బెనిఫిట్ వస్తుందో అక్కడ చేరి మా రిజర్వేషన్లు కొల్లగొట్టినప్పుడు ఖచ్చితంగా కూడా అసలు వీరు 1976లో ఎమర్జెన్సీ సమయంలో వీళ్ళు ఎస్టీలకు ఎట్లా కడతారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆర్టికల్ 341 కింద షెడ్యూల్ కులాలు ఉంటాయి, 2 కింద షెడ్యూల్ తెగలు ఉంటాయి. అంటే నీకు ఒక వర్గీకరణ అంశానికి నందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ అంశానికి ఒక 30 సంవత్సరాలుగా చేయాలనుకున్నప్పుడు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. అంటే ఆల్రెడీ 342 కింద ఉన్న వారికే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరిగినాకనే పంపిణీ జరగాలంట, అది ఏబిసిడి. మరి అలాంటప్పుడు 76లో పార్లమెంటే జరగలేదు, 76లో ప్రభుత్వమే ఫోర్సులో లేదు, 76లో ఎమర్జెన్సీ సమయం ఉన్నది. మరి ఎమర్జెన్సీ సమయంలో కంపల్సరిగా ఒక కులాన్ని కానీ తెగని కానీ షెడ్యూల్ తెగలలో కులాలలో కలపాలంటే ఒక కమిషన్ ఏర్పడాలి. కమిషన్ ఏర్పాటు ఎప్పుడు జరిగింది? ఆ కమిషన్ కూడా త్రూ ఆంథ్రపాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్, రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ ఐఏఎస్ తోని జరగాలి. ఎందుకంటే ఆంథ్రపాలజికల్గా వీళ్ళకి అటవీతో సంబంధం ఉన్నదా, ఆ ప్రకృతితో సంబంధం ఉన్నదా, న్యాయపరమైన అంశాలల్లో బిఫోర్ ఇండిపెండెన్స్ లో వీళ్ళకి ఏ ప్రొవిజన్స్ ఇచ్చింది, నిజాం రూల్ ఏమిచ్చింది, బ్రిటిష్ రూల్ ఏమిచ్చింది, వీళ్ళు ఎస్టీ రికగ్నైజ్ చేసిందా లేదా, అడ్మినిస్ట్రేషన్ పర్పస్ లో కూడా వాళ్ళకి స్పెషల్ అటానమస్ పవర్స్ ఏమన్నా వీళ్ళకి అందినయా అని ఇవన్నీ కోణాలు చూసిన తర్వాత వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ట్రైబల్ అడ్వైజర్ కమిటీ, ట్రైబల్ ఎమ్మెల్యేలు ఆ స్టేట్ల వాళ్ళు దాన్ని తీర్మానం చేయాలి. ట్రైబల్ అడ్వైజర్ కమిటీ తీర్మానం అయిన తర్వాత అది రాష్ట్రపతికి పోవాలి, రాష్ట్రపతి ఆర్డినెన్స్ చేయాలి, ఆర్డినెన్స్ చేసిన తర్వాత అది పార్లమెంటుకు రావాలి, పార్లమెంట్లో 342 ఆర్టికల్ సవరణ జరగాలి, సవరణ జరిగిన తర్వాత రాజ్యసభకు పోయి రాజ్యసభలో అది ఆమోదం పొందిన తర్వాతనే వాళ్ళు షెడ్యూల్ ట్రైబల్ లిస్టులోకి వస్తారు. అంటే ఇవన్నీ కూడా జరగకుండా కేవలం 48 సంవత్సరాలుగా వాళ్ళు మా పూర్తి రిజర్వేషన్లు తింటారు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళకి ఏ సీరియల్ నెంబర్లు ఇస్తారో కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు. లంబాడీలకి తెలంగాణ రాష్ట్రంలో సీరియల్ నెంబర్, ఏ సీరియల్ నెంబర్ల రాజ్యాంగ అమెండ్మెంట్ ఏందో ఈ ప్రభుత్వం చెప్పగలుగుతుందా? చెప్పలేదు. కాకపోతే వాళ్ళ ఓటు బ్యాంకును చూస్తుంది. మేము ఇవాళ బీఆర్ఎస్తో చర్చలు పెట్టినాం, కాంగ్రెస్తో చర్చలు పెట్టినాం. రాజకీయ పార్టీల గుణం ఏంది? వాళ్ళ ఓటు బ్యాంక్ ఎక్కువ వాటి మాకు మైనస్ అవుతుంది కావచ్చు, ఆదివాసుల ఓటు బ్యాంకు తక్కువ, పైగా వాళ్ళ ఓటు బ్యాంకుకు చైతన్యం లేదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు లంబాడీల వైపు ఉండడం వల్ల ఇవాళ మాకు అన్యాయం జరిగిపోతుంది. కాబట్టి తుడుందెబ్బ ఉద్యమాన్ని ఒక రాడికల్ ఫిలాసఫీతో తీసుకొని వచ్చినాం. జోడేఘాట్లో సంకీమాత బొమ్మను కాలబెట్టి, ఆసిఫాబాద్లో కలెక్టరేట్ను పగలగొట్టి, మేడారంలో మా సమ్మక్క పోరుగడ్డలో మీ వారసత్వం ఏందిరా నాయన అని ట్రైబల్ మినిస్టర్ల పైన దాడులు చేసి జైలుకు పోయిన సందర్భాలు. అంటే ఇంత పెద్ద రాడికల్ మూమెంట్ తీసుకొని వచ్చి వాళ్ళ ఈ లంబాడా ఉద్యమాన్ని మేము బయటకు చూపించుకొని తుడుందెబ్బ అంటే లోకల్ సమస్యలు పట్టించుకుంటలేదనే వాదన కామన్గా బయట సమాజానికి కనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఇది ప్రధాన ఎజెండా అయిపోయింది. కానీ తుడుందెబ్బ లక్ష్యం వాస్తవంగా మీరు అన్నట్టు 5th షెడ్యూల్ భూభాగం ఏదైతే ఉన్నదో దాంట్లో అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. 5th షెడ్యూల్ క్లాజ్ 1 ప్రకారం స్వయం ప్రతిపత్తి హక్కులు ఆ ప్రాంతానికి కేటాయించారు. ఆ భూభాగంలో వారికి వారే పరిపాలించుకునే ఒక స్వేచ్ఛను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ ప్రాంతంలో కల్పించారు. అంతిమంగా మీరు ఈ భూభాగానికి రాజ్యాధికారం సాధించి రాజులు గండి అని చెప్పాడు. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కంపల్సరిగా 5th షెడ్యూల్ అమలు, ఆదివాసీ స్వయం పాలన అమలు దిశగానే నాడు మా రోజు వీరన్న ఏర్పాటు చేసిన ఈ కుల సంఘాల ప్రతిపాదన, ఎంఆర్పిఎస్ కానీ లేకుంటే మోకు దెబ్బ కానీ తుడుం దెబ్బ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కాన్సెప్ట్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ వచ్చిన క్రమంలో దాంట్లో ప్రధాన ఎజెండా ఏముంటుంది? ఆదివాసులకు స్వయం పాలన కావాలనే ఉంటుంది. ఆదివాసులకు స్వయం పాలన కావాలి, సేమ్ టైం ఏబిసిడీలలో వర్గీకరణ కావాలనేది అప్పుడు వాళ్ళ ఎస్సీ వర్గీకరణ లాగా ఎస్టీ వర్గీకరణ లాంటి డిమాండ్స్ వచ్చినాయి. అలా అత్యధికంగా అన్యాయం జరిగేది మాత్రం వీళ్ళ నుంచే. ఇప్పుడు 5th షెడ్యూల్ భూభాగంలో స్వయం పాలన అనుకున్నప్పుడు ఆయా పరిధిలో ఉన్న ఐటీడీఏల పరిపాలనలో మనకు సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ కనిపిస్తుంది. సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అనే లక్ష్యాన్ని కూడా ఇవాళ పాలక వర్గాలు అనేటివి 50 నుంచి దాన్ని డిస్టర్బ్ చేసుకుంటూనే వస్తాయి. వాళ్ళకి సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ పవర్స్ లేకుండా, అక్కడ ఒక పర్యవేక్షణ లేకుండా, అక్కడ వనరులకు ఒక ప్రొటెక్షన్ లేకుండా, అక్కడ ఆదివాసుల కంటే ఒక రక్షణ లేకుండా పరిపాలనలు ఉన్నాయి. తుడుందెబ్బ అనేది లంబాడా మూమెంట్తో పాటు ఖచ్చితంగా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆదివాసుల పోడు భూముల సమస్యలు కానీ లేదా ఇంకా అక్కడున్న ఆదివాసులకు జరిగే అన్యాయాల పట్ల పోరాటం చేస్తుంది. కానీ బలమైన ఏజెండాగా మాత్రం ఇవాళ లంబాడా ఉద్యమం అయితే బయటికి కనిపిస్తుంది అన్న. ఓకే అన్న, మీరు పిహెచ్డి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో చేశారు కదా,
అంటే చాలామంది నేను పిహెచ్డి స్కాలర్లు కానీ దాదాపు 10-12 సంవత్సరాల నుండి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికతో మాకు పరిచయాలు ఉన్నాయి. చాలామంది ఏదన్నా అంశాన్ని తీసుకొని ఈ తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం అయిపోయి ఏదో ఒక అంశం మీద వాళ్ళ పిహెచ్డి థీసిస్ రాసి సబ్మిట్ చేస్తూ ఉంటారు. కానీ ఎందుకు మైపతి అరుణ్ గారు ఈశాన్య రాష్ట్రాలకు పోయి, ముఖ్యంగా మీరు నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్ ఈ రాష్ట్రాలన్నీ తిరిగి మీ యొక్క పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేశారు, అక్కడికి ఎందుకు పోవాలనిపించింది? అంటే ఇక్కడ ఈ మీరు చెప్తున్న 5th షెడ్యూల్ సంబంధించి 6th షెడ్యూల్ సంబంధించిన సమస్యలు, ఈ లంబాడి హక్కులకు సంబంధించిన విషయంలో మీరు పోరాటం చేస్తున్న పోరాటం ఇవన్నీ ఇక్కడ ఉండగా ఎందుకు ఈశాన్య రాష్ట్రాలకు వేరు? మరి వాస్తవంగా ఇక్కడున్న పరిశోధన అంశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్లకు పోయి పరిశోధన చేయాలంటే భయపడతారు, ఒకటి పోవడానికే భయపడతారు. నేను చేసిన 2015-16 సంవత్సర కాలంలో చూసినప్పుడు అప్పటికే అస్సాంలో బోడోల్యాండ్ సమస్య అగ్నిలాగా మండుతుంది, త్రిపురలో అగ్నిలాగా మండుతుంది. అక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఉన్న ఆదివాసులు కొత్త వ్యక్తుల లోనకు రానియరు. ఈ రోజు వరకు కూడా నాగాలాండ్ లో ఇండియన్ గవర్నమెంట్ కన్నా నాగా పీపుల్స్ ఫ్రంట్దే ఎక్కువ ఆధిపత్యం ఉంటుంది. అక్కడ సాయుధ దళాలు ఉంటాయి. ఆ భూభాగంలో కొత్త వ్యక్తులు అయితే చంపేస్తారు. మొన్న చూసిన మనకు మణిపూర్లో కూడా ఆ సంఘటన మనకు కనిపిస్తుంది. అంటే అక్కడ భూభాగాల రక్షణ కోసం సపరేట్ సాయుధ దళాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ పోరాటం అక్కడ నడుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అప్పటికే నేను శ్రీకాకుళం టు ఆదిలాబాద్ ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యల పైన సమగ్ర అధ్యయనం చేసి నేను పుస్తకం రిలీజ్ చేసిన 543 పేజీలతో. నాకేమనిపించిందంటే అసలు కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ కన్నా ముందు జరిగిన పరిస్థితులు ఏంటివి? నీకు అంబేద్కర్ అదే అన్నాడు, చరిత్ర చదివిన వాడు చరిత్ర నిర్మించలేడు అనుకున్నప్పుడు గత చరిత్రలో ఏం జరిగిందో ఆ అంశాలను బట్టి వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ డిబేట్స్ అనేటివి జరుగుతాయి. ఆ కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్లో ఆ జరిగే డిబేట్స్ నుంచి వెళ్ళి వాళ్ళ 5-6 షెడ్యూల్ అనేటివి వాళ్ళ భారత రాజ్యాంగంలో మనకు కనిపిస్తాయి. ఈ కనిపించిన అంశాలను ఈ 76 ఇయర్స్గా ఏ విధంగా వీరు అమల్లోకి తీసుకొస్తారు అనేది ఒక కంపారిటివ్ స్టడీ. భారతదేశంలో 5-6 షెడ్యూళ్ళు సపరేట్ ట్రైబల్ కోసం ఉన్నాయి అనుకున్నప్పుడు మరి ఒకటే షెడ్యూల్ ఉండొచ్చు కదా? ఒకటే రాజ్యాంగంలో 2 షెడ్యూల్ ఎందుకు అనేది నా ప్రధాన ప్రశ్న. రెండోది, ఒకవేళ ఉంటే 5 ఏమున్నది, 6 ఏమున్నది? రెండోది. మూడోది, 6 బెటర్గా ఉన్నదా, 5 బెటర్గా ఉన్నదా అనే ఊహా దృక్పథంతో నా యొక్క థీసిస్ నేను తీసుకున్నా. అప్పటికి ఈశాన్య భారతదేశంతో సంబంధాలు లేవు పూర్తిగా, కానీ నేను ఒక సవాల్గానే తీసుకున్నా. కాకతీయ యూనివర్సిటీ నుంచి వెళ్ళి కాశీ మేఘాలయ వరకు అంటే అది అంత ఆశామాసి సామాజిక వర్గం నుండి మేము పోవడం అనేది ఇంకా మళ్ళీ పైగా వాళ్ళు కొత్తది రాని ఏదైతే అది కానీ అక్కడ ఎవరో ఒకరు మాలాగా ఆలోచించే వాళ్ళు దొరుకుతారు, మేము అక్కడ పరిశోధన పూర్తి చేస్తాం అనుకొని ఆ యొక్క అంశాన్ని మాత్రం తీసుకోవడం జరిగింది. ఈ అంశంలో ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 6వ షెడ్యూల్ అనేది సంపూర్ణంగా స్వయం ప్రతిపత్తి హక్కులు కలిగి స్వయం ప్రతిపత్తి జిల్లాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాశీ ట్రైబల్ కాశీ తెగ ఉన్నదనుకో, ఆ కాశీ తెగ సపరేట్ టెరిటోరియల్ భూభాగం ఉంటుంది. ఆ భూభాగం పైన వీరికి హక్కునిస్తూ కాశీ అటానామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, ఇంకొకటి గారో ల్యాండ్ ఉంటుంది, గారో అటానామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, జయంతియా ఉంటుంది, జయంతియా అటానామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. అంటే ఇప్పుడు మనకి ఇట్లా 6వ షెడ్యూల్ భూభాగంలో ప్రత్యేకంగా తెగల వారికి అంటే ఒక టెరిటోరియల్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ టెరిటోరియల్కు డిస్ట్రిక్ట్ అటానమస్ పవర్స్ ఇచ్చుడుతోని వాళ్ళ చేతుల్లో జ్యుడిషియరీ ఉంటుంది, వాళ్ళ చేతుల్లో లెజిస్లేటివ్ అథారిటీ ఉంటుంది, వాళ్ళ చేతుల్లో ఏ నిర్ణయాన్ని తీసుకునే హక్కు ఆ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి అక్కడ ఉన్నది. అనుకున్నప్పుడు నీకు స్టేట్ గవర్నమెంట్తో సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేదు. ఎగ్జాంపుల్ ఒక విద్యాపరమైన మార్పు రావాలనుకున్నప్పుడు ఆ విద్యలో ఎటువంటి మార్పు రావాలనేది ఆ జిల్లా కౌన్సిలే డిసైడింగ్ పార్ట్నర్ అవుతుంది. నీకు వాళ్ళ స్టేట్ గవర్నమెంట్తో సంబంధం లేదు. వాళ్ళ ల్యాండ్ పరమైన అంశం, మేము ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకుంటే ఫారెస్ట్ని పెంచుకోవాలి, మా కల్చర్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి, మా లాంగ్వేజ్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నిర్ణయ అధికార హక్కు అనేది ఆ కౌన్సిల్కి ఉన్నది. 5th షెడ్యూల్ భూభాగంకి వచ్చినప్పుడు ఎటు నాగరం ఐటీడీఏ, ఉట్నూరు ఐటీడీఏ, భద్రాచలం ఐటీడీఏ. ఎటు నాగరం ఐటీడీ అనేది కేవలం అది ఆదివాసుల కోసం ఉంటుంది తప్ప దాని నిర్ణయ అధికారకు జిల్లా కలెక్టర్ చేతులు ఉంటుంది. దాని పరిపాలనా విధానాన్ని నిర్దేశించే హక్కు రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంటుంది. అనుకున్నప్పుడు ఇక్కడ మైదాన ప్రాంతం యొక్క ప్రభావం పడుతుంది,
ఇక్కడ పొలిటికల్ లాబింగ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ చట్టం చేసే హక్కు వీళ్ళ చేతిలో లేదు. అందుకే నేను దాన్ని రిస్క్ చేసి మరి ఈ కంపారిటివ్ స్టడీ చేయాలా అనే ఒక ఆలోచనలో భాగంగా ఇక్కడ ఎటునారం ఐటీడీ అని 5th షెడ్యూల్లో 6th షెడ్యూల్లో కాశీ డిస్ట్రిక్ట్ అటానమస్ కౌన్సిల్స్ పైన కంపారిటివ్ స్టడీ చేయడం జరిగింది. అందులో విద్య, ఉద్యోగం, ఈ 2 అంశాలు, వైద్యం 3 అంశాల పట్ల ఎటునారం ఐటీడీఏ ఏం ప్రొవిజన్స్ ప్రవేశపెట్టింది, అక్కడ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏం ప్రొవిజన్స్ ప్రవేశపెట్టింది అనుకున్నప్పుడు ఎటునాగారం ఐటీడీఏ కంటూ సపరేట్ బైలా కూడా లేదు. ఎట్లా వీటి ప్రొవైడ్ చేయాలని కాశీ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ కి అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ తో సంబంధం లేకుండా కాశీ అటానమస్ ట్రైబల్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారు. ఓకే, అంటే ఒక డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కాన్స్టిట్యూషనే పర్మిషన్ చేసుకున్నది వాళ్ళ కాశీ ట్రైబల్ ఎట్లుండాలనేది. ఇక్కడ నీకు కోయా ఐటీడీఏ ఏర్పడ్డది. కోయలకంటూ గోదావరి పర్యాక ప్రాంతం మొత్తం కోయలు నివసిస్తారు. ఇక ఆదిలాబాద్లో ఉట్నూరులో ఉన్న ఈ ప్రాంతం మొత్తం గోడ్స్ నివసిస్తారు. గోడ్స్ కోసం ఐటీడీఏ ఉన్నది తప్ప కౌన్సిల్ లేదు, కోయల కోసం ఐటీడీఏ ఉన్నది తప్ప కౌన్సిల్ లేదు. అనుకున్నప్పుడు నీకు ఇక్కడ ఏమైతుంది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన ఐటీడీఏ ఉండే అనుకున్నప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్కి ఎటునాగరంలో ఉన్న కోయల యొక్క కల్చర్ ప్రొటెక్ట్ చేయడం పట్ల వీళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ ల్యాండ్స్ ప్రొటెక్షన్ చేయడంలో వీళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ సంస్కృతి పట్ల ఏం ప్రొటెక్షన్ ఉంటుంది, ఫారెస్ట్ రక్షించడం పట్ల ప్రొటెక్షన్ ఎట్లుంటుంది, వాళ్ళ ఫెస్టివల్స్, వాళ్ళ ఐసోలేటెడ్ కల్చర్ని రక్షించడం పట్ల వీళ్ళకి ఏముంటుంది. కాబట్టి ఈ కంపారిటివ్ స్టడీ అనేది అక్కడ ఎట్లున్నది, ఇక్కడ ఎట్లున్నది. ఎక్కడైనా ఒక తెగ మూలం రక్షించబడాలన్నా అభివృద్ధి అనేది తర్వాత, అభివృద్ధి అనేది తర్వాత, కానీ తెగ మూలం అనేది రక్షించబడాలి. ఈ రకంగా కంపారిటివ్ స్టడీ చేసి అంబేద్కర్ గారు ఏ ప్రొవిజన్ తీసుకున్నారు, నిజాం పోరాటం, మళ్ళా బ్రిటిష్ పోరాటాలు, దేనికోసం జల్ జంగిల్ జమీన్ కొమరం భీం పోరాటం, ఈ నినాదాలు వచ్చినాయి. దీంట్లో ప్రధానంగా ఒకటి ఉన్నదన్న, దేశంలో ఆదివాసులకి 5-6 షెడ్యూల్లో ఉత్తగేం రాలే, సింపతితో కూడా వాళ్ళు ఇవ్వలే. భారతదేశ ఏర్పాటు జరిగేటప్పుడే ఆదివాసులకు సపరేట్ భారతదేశం కావాలని పోరాటాలు జరిగినాయి. అనేక మందిని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఊచకోత కోసిండు. ఈ దేశాన్ని ఒక బ్రాహ్మణ దేశంగా, ఒక హిందూ దేశంగా మారవడానికి ఇక్కడ థ్రెటన్ ఎవరితో వస్తుందంటే ఆదివాసులతోనే. వాస్తవం కూడా ఆదివాసులదే ఈ దేశం. కాబట్టి ఊచకోత మూలవాసులది ఈ దేశం. ఊచకోత కోసుడు జార్ఖండ్లో 20,000 మంది ఊచకోత కోసిండు. ఇక్కడ బస్తర్లో 3,000 మంది గోండు రాజులు ఊచకోత కోసిండు. అక్కడ జరిగిన చర్చలల్లో 40 ఏళ్ళు ఒక చర్చలు జరుగుతాయి నెహ్రూ ఇంట్లోనే. జరిగిన దాంట్లో మా వాళ్ళు కూడా జైపాల్ సింగ్ ముండా ఇటువంటి వాళ్ళు రామ్ దయాల్ ముండాలు పాల్గొని సపరేట్ దేశం అనేది సాధ్యం కాదు, ఇప్పటికే పాకిస్తాన్ విడిపోయింది, బంగ్లాదేశ్ విడిపోయింది, మీకు సపరేట్ దేశం అంటే కాదు కాను దేశంలోనే మినీ దేశం, రాజ్యాంగంలోనే మినీ రాజ్యాంగం, 12 షెడ్యూల్ ఉంటే 5-6 షెడ్యూల్, దేశంలోనే మినీ దేశం అంటే మీరున్న ప్రాంతాలకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హక్కులు అనేది ఆ బేసుడనే ఇవాళ 5-6 షెడ్యూల్ వచ్చినాయి అనే అంశాన్ని చెప్పుకుంటేనే కంపారిటివ్ స్టడీలో స్వయం ప్రతిపత్తి జిల్లాలు 5వ షెడ్యూల్ ప్రాంతంలో కూడా కావాలి, ఐటీడీఏలు కాదనేది నా థీసిస్లో స్పష్టంగా తెలియజేయడం జరిగిందన్న. అందుకే ఆ ప్రాంతాలను ప్రత్యక్షంగా తిరిగిన, రిస్క్ చేసినాం. అక్కడ కూడా సాయుధ పోరాట ఆ దళాల యొక్క బాధలు కూడా మేము పడ్డాం. ఆ ప్రాంతానికి రానియమన్నారు, వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు లాస్ట్ టైం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయడం వల్ల క్లియర్గా నరేంద్ర మోడీ చేయించుడు మణిపూర్ సంఘటన అని అందరూ తెలుసు. 6 నెలల పాటు ఇంటర్నెట్ కట్ చేసి అమ్మాయిల మీద నగ్నంగా ఊరేగించి అత్యాచారాలు చేసినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం స్పందించలేదు, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అంటే అక్కడ మణిపూర్ సంఘటన, మణిపూర్ కూడా మీరు వెళ్ళారు కదా, అక్కడ ఆ సంఘటన జరగడానికి ఆ మైతేయులకు కానీ ఇంకా వాళ్ళ కుకీలకు కానీ నాగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతంలో అసలు ఏం జరిగింది, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు మణిపూర్ సంఘటన మనం చూసుకున్నప్పుడు అన్న, మైతీ సామాజిక వర్గం అనేది కంప్లీట్గా ఒక ఆర్యన్ జెనెటిక్ బ్రాహ్మణీయ కాన్సెప్ట్ ఉన్న సమాజం. ఓకే, కూకీ సమాజం అనేది కంప్లీట్గా ఈ దేశ మూలవాసులకు సంబంధించిన సమాజం. ఇక్కడ మనకి ఈ దేశంలో ఇప్పటికే అర్థమవుతుంది, రామ మందిరం నిర్మాణం అయిందంటే ఈ దేశ రక్షణ అందరూ భావిస్తారు. కానీ ఆర్యులు వచ్చిన రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా ఈ దేశ మూలవాసుల యొక్క చరిత్రని, కట్టడాలని, వారసత్వాన్ని ధ్వంసం చేయడానికి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి సమయం సరిపోతుంది. ఈ దేశ మూలవాసుల చరిత్ర చెప్పాలంటే నీకు అనేక కట్టడాలు ఉన్నాయి, పోర్టులు ఉన్నాయి, ఇప్పటికి కూడా సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. కానీ వాళ్ళకంటే ఒకటి లేదు,
వాళ్ళకంటే వాళ్ళు చెప్పుకునే 18 శక్తిపీఠాలు కూడా ఈ దేశ మూలవాసులు ఒక సైంటిఫిక్ నిలయాలుగా ఏర్పాటు చేసినాయి, ఆధ్యాత్మిక కోణంలో ఏర్పాటు చేసినాయి కాదు. అది ఒక్కొక్క ప్రాంతానికి సముద్ర తీర ప్రాంతం ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఉజ్జయిని మహంకాళి ఒక ఈటుండే ప్రాంతం ఎట్లా బిహేవ్ చేస్తుంది, కేదార్నాథ్ లాంటి హిమాలయాస్ ఎప్పుడు ఫ్లడ్స్ వస్తాయి, ఎప్పుడు ఆడ జలప్రలయం వస్తుందో అంచనా వేయడానికి అక్కడ ఒక సైంటిఫిక్ కేంద్రాలు. ఇట్లా వీళ్ళిప్పుడు వాళ్ళ రామ మందిరం కట్టింది కూడా అది పురాతన ఈ దేశ మూలవాసుల యొక్క శక్తిపీఠం పైనే, వీళ్ళ యొక్క సైంటిఫిక్ మూలం పైనే. ఈ కోణం చూసుకున్నప్పుడు ఇప్పటి కూడా ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న ఆదివాసులు, మూలవాసులు, గోండులు, కోయలు, కూకీలు వీళ్ళే టార్గెట్ ఇవ్వాల ఈ బీజేపీకి కానీ ఈ మతతత్వ పార్టీలకు కానీ. ఆ కోణంలో చూసుకున్నప్పుడు కూకీల కంటే ఒక సపరేట్ ల్యాండ్ ఉంటుంది. కూకీలు అనేటోళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్, బ్రిటిష్ కాలం నుంచి కూడా షెడ్యూల్డ్ ట్రైబ్. మైతీలు అనేటోళ్ళు అక్కడికి మైగ్రేషన్ అయిన ట్రైబ్స్. వీళ్ళ సామాజిక స్పృహకును వాళ్ళ సామాజిక స్పృహ మధ్యలో చాలా తేడా ఉంటుంది. తెలంగాణలో లంబాడీలు ఇక్కడ ఉన్న ఆదివాసులు ఎట్లనో అంతకన్నా ఎక్కువ రెట్లు వాళ్ళ మైతీలకి అక్కడ సామాజిక స్పృహ ఉంటుంది. అక్కడ మణిపూర్లో ఉన్న ఉద్యోగపరమైన రిజర్వేషన్లు, విద్యాపరమైన రిజర్వేషన్లు, పొలిటికల్లో కూడా ఒక 100 ఎమ్మెల్యేలు ఉంటే 90 మంది మైతీలు ఎమ్మెల్యేలుగా ఉంటారు ఆ స్టేట్లో. ఇక్కడ రిజర్వేషన్ల దోపిడీ అయిపోయింది, ఆర్థిక దోపిడీ అయిపోయింది. కానీ కూకీలు ఉండే భూభాగంలో ఒక విలువైన మైన్స్ ఉన్నాయి. అక్కడ ఒక కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఖనిజ వనరులు వాళ్ళున్న కాళ్ళ కింద ఉన్నాయి. అక్కడ కూకి నాగాలున్న తెగల కింద ఉన్నాయి. అనుకున్నప్పుడు ఆ యొక్క మైండ్ వీళ్ళు తవ్వవలసి వచ్చినప్పుడు వీళ్ళకి చట్టపరమైన అనుమతి అనేది ఇక్కడ లభిస్తుంది. ఎందుకంటే వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్ కాదు కాబట్టి. ఈ క్రమంలో వీళ్ళ జనాభా ఇవాళ అక్కడ 80 to 85% వీళ్ళ జనాభా అయిపోయింది. ఎవరిది? మైతీలు. మైగ్రేషన్ జనాభా. స్థానికంగా ఉన్న కూకీల జనాభా 15% వరకు అయిపోయింది, తక్కువ జనాభా అయిపోయింది. ఈ అయిపోయిన దాంట్లో వాళ్ళ ఆధిపత్యం ముందు, రాజకీయ ఆధిపత్యం, ఆర్థిక ఆధిపత్యం, లాబియింగ్ ముందు వీళ్ళ బలం సరిపోతలేదు. అయితే వీళ్ళు ఎస్టీలు కావాలంటే డిమాండ్ని ఇక ఇదంతా ఎందుకు, మేమే ఎస్టీలు ఏమైపోతుంది, ఇక దోపిడీ ఇంకా ఈజీగా అయిపోతుంది కదా అని వీళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చి హైకోర్టును ఆశ్రయించుడు, వాళ్ళు కూడా జడ్జీలను కూడా మ్యానిపులై చేసి వీళ్ళకి ఎస్టీ హోదా కావాలని ఒకటి ఇచ్చుడుతోని వాళ్ళు తక్కువ జనాభా అయినప్పటికీ వాళ్ళ సాయుధ దళాలు ఉంటాయి, సాయుధ దళాలు కంపల్సరీ ఉంటాయి అక్కడ. వాళ్ళు ప్రతిఘటన చేసి వీరిపైన ప్రతి దాడులలో రాజ్యం వీళ్ళకు మద్దతు ఉన్నది. మనం ఆ వీడియోలలో చూస్తాం. ఒక 3 కూకీ అమ్మాయిలని నగ్నంగా ఊరేగించుకుంటూ కొన్ని వేల మంది యువకులు ఊరేగించుకుంటూ పోయి అత్యాచారం చేసి చంపేసిండ్రంటే ఎంత పెద్ద దుహంకార భావం అక్కడున్న ప్రజల మధ్యలో ఉండాలి. ఆ రకంగా వీళ్ళు కంప్లీట్గా అక్కడున్న మైండ్స్ను దోసుకోవడానికి, పూర్తిగా ఈ కూకీల్ని తగలబెట్టి ఈ తెగ లేకుండా చేయడానికి, భవిష్యత్తులో వీళ్ళ రాజ్య నిర్మాణం చేసుకోవడానికి చేసిన కుట్రలే మణిపూర్ కుట్రలు. దాంట్లో ప్రభుత్వ పరంగా ఉన్న ముఖ్యమంత్రి అన్నాడు ఇటువంటి సమస్యలు అనేటివి మాకు కామన్ అన్నాడు. కామనే కావచ్చు, కానీ ఒక షెడ్యూల్ ట్రైబ్ కాని వారు, అసలు ఆ భూమి పైన హక్కు లేని వాడు వచ్చి ఆ భూమి మట్టి తల్లి గర్భం నుంచి పుట్టిన కూకీల పైన దాడులు చేసినప్పుడు ఒక స్వయాన ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం అనేది కూడా అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క దుశ్చర్య ఏ విధంగా ఉన్నదో మనకు అక్కడ కనపడుతుంది. ఇవాళ ఒక దేశ ప్రధాని బిర్సా ముండా పోరాటాన్ని ఎత్తుకుంటాడు. బిర్సా ముండా వారసులుగా ఇవాళ కూకీలు ఉన్నప్పుడు మరి వాళ్ళ సమస్య పట్ల కూడా స్పందించాలి కదా. ఇవాళ ప్రత్యేక చట్టాలు వస్తున్నాయి కదా, మహిళల పట్ల ఎన్ని రకాల చట్టాలు ఉన్నాయి, మరి అవి ఏం ప్రయోగిస్తారు అక్కడ, ఒక కమిషన్ అన్న రెపోజ్ చేయాలి కదా. అక్కడ ఈరోజు శర్మ పోరాటం అక్కడ మనకు కనపడుతుంది. ఈరోజు శర్మ 2001 నుంచి 2016 వరకు ఇక్కడ మహిళల పైన అత్యాచారాలు జరిగే విధానాన్ని ఖండించాలని ఇండియన్ ఆర్మీ ఎక్కువ అత్యాచారాలు అక్కడ చేస్తూ ఉంటుంది. అక్కడ ఆ పరిధిలో వాళ్ళు ఏమన్నారు, సైనిక దళాల చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని ఎత్తివేయాలి, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఉంటుంది, వాళ్ళు చంపిన అత్యాచారం చేసిన ఎఫ్ఐఆర్లు అక్కడ నమోదు కావు. ఇగో ఈ చట్టాన్ని మొత్తం తీసేయాలని 16 సంవత్సరాలు ఒక ద్రవం ద్వారానే బతికింది ఈరోజు షర్మిల, అదే మణిపూర్లో. కానీ ఆమెకి ఉక్కు మహిళ అవార్డు ఇచ్చింది ఈ దేశం తప్ప ఆ మహిళ 16 సంవత్సరాలు పోరాటం చేసిన దానికి పరిష్కారం చూపెట్టలే. దాని తర్వాత ఏమైపోయింది, 16లో ఆమె పోరాటాన్ని విరమించింది. 23లో ఏం జరిగింది, మళ్ళీ అదే కూకీ మహిళని వాళ్ళ నగ్నంగా ఊరేగించే పరిస్థితులు వచ్చినాయంటే మరి ఇది ప్రభుత్వాలు ఇంకా ఏం ప్రోత్సహిస్తాయి? ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు తలుసుకుంటే అక్కడ చట్టం ఇంప్లిమెంటేషన్ కాదా, దానికి తగ్గ పరిష్కారాలు దొరకాయా? అంటే కావాలనే కొన్ని కుట్రలతోని ప్రభుత్వం
వీరి వాటా కూడా అక్కడ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళు ఈ దేశంలో నిర్మించాలి, వీళ్ళ మత వ్యాప్తి జరగాలి, లేకుంటే వీళ్ళ భావాజాల వ్యాప్తి జరగాలి, దానికి కావలసిన ఆర్థిక వనరుల సమకూరణ జరగాలంటే మణిపూరే కదా అలాంటి సంఘాలు. రేపు పొద్దుగాల ఛత్తీస్గఢ్లో కూడా అనేకం చూస్తాను. అబుజ్మాన్ లాంటి ప్రాంతాల్లో ఇవాళ 3 కిలోమీటర్లకు ఒక క్యాంపు మనకు కనపడుతుంది. 3 కిలోమీటర్లకు ఒక ఇండియన్ ఆర్మీ క్యాంపు తన దేశంలో ఎందుకు ఏర్పాటు కావాలి? అంత అవసరం లేదు కదా. మావోయిజం అనేది కూడా భారతదేశంలో పౌరులే, వాళ్ళు మార్చుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యం పైన ఉంటుంది. ప్రజాస్వామ్యం పైన ఉంటుంది. నీ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? 100 మంది దోషులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడవద్దు. భారత రాజ్యాంగం ఆ పాయింట్ను మనం చెప్పినప్పుడు ఇవాళ ఎందుకు కొన్ని వేల మంది ఆదివాసులను అక్కడ ఎన్కౌంటర్లు చేయవలసి వస్తుంది? ఇవాళ మాకు మావోయిజం తెలియదు, లెనినిజం తెలియదు, మార్క్సిజం తెలియదు. ఒక ప్రకృతిని ఆరాధించే ఒక ఆదివాసులుగా మేము అక్కడ ఉన్నాం. మా దగ్గరకు మావోయిజం వచ్చింది, మీ వనరులను దోసుకపోతాలనేది ఒకటి చెప్పింది. కొమరం భీం, బిర్సా ముండా లాంటి పోరాటాలు చేయాలని చెప్పింది. వాళ్ళకి ప్రజాస్వామ్యం తెలియదు. నువ్వు ప్రజాస్వామ్యం చెప్పే ప్రయత్నం చేయి, ప్రజాస్వామ్య హక్కులు తెలియజెప్పే ప్రయత్నం చేయి. ఛత్తీస్గఢ్లో ప్రయత్నం చేయి. ఛత్తీస్గఢ్లో ఇవాళ 76% కోయా జనాభా. అక్కడ కోయల్నే చైతన్యం చేయి, కోయనే ముఖ్యమంత్రి చేయి. ఆ రాష్ట్రాన్ని నువ్వు కోయడే పరిపాలించుకొని ఒప్పజెప్పు. పరిష్కార మార్గాలు లేవా? ఇండియన్ ఆర్మీ క్యాంపులు పెట్టి లక్షల మంది సైన్యం వచ్చి అక్కడ చేసేది ఏంటి? మేము ఇప్పపూలు పండుగ చేసుకున్నా ఎన్కౌంటర్లే, గొడ్లకు పోయిన వాళ్ళకు కూడా ఎన్కౌంటర్లే అవుతూ ఉంటాయి. అంటే ఒక విధి విధానం చూసినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా మధ్య భారతదేశంలో ఉన్న వనరులను ఎట్లా కొల్లగొట్టాలనే ఆలోచనలనే ఇవాళ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. అది టాటానా, బిర్లానా, ఆదానా, జిందాలా, ఇగో ఇటువంటి ఫ్యాక్టరీలు పెట్టి పూర్తిగా కూడా ఈ వనరులను దోసుకొని పోతాయి. భారతదేశంలో ఉన్న వనరులని దోసుకొని పోవద్దని మేము అంటలేము, కానీ బడా పెట్టుబడిదారులకు ఎందుకు పెట్టాలి? ఈ దేశ సంపదకు మీరు ఉపయోగించండి. ఒక వనరుని మనం సేకరణ చేసినప్పుడు అక్కడున్న షెడ్యూల్డ్ ట్రైబ్ యొక్క కల్చర్ని, అస్తిత్వాన్ని, మూలాన్ని ప్రొటెక్షన్ చేసుకుంటేనే, వాళ్ళకి విద్య, ఉద్యోగ, వైద్య రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటేనే ఆ వనరుని నీ భూభాగానికి ఉపయోగించు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారులకు ఎందుకు ఉపయోగించాలి? బయటి దేశాల పెట్టుబడిదారులకు ఈ వనరులు ఎందుకు ఉపయోగించాలి అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇవాళ స్పష్టంగా అక్కడ మనకి ఎన్కౌంటర్లు కానీ ఇవన్నీ మనకు కనపడతాయి. ఇవాళ ఎన్కౌంటర్లను మేము మాట్లాడితే మా పైన ఊపా కేసులు వస్తాయి. మేము చట్టపరిధిలో ఉన్నాం. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఆదివాసులు ఎట్లా కలుపుకోవాలో మేము ఆలోచిస్తాం. ఆ విధానం వైపు పోకుండా వనరులపైనే దృష్టి ఉన్నదనే దాన్ని మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ తెలంగాణలో కూడా కేవలం లంబాడీలకి, ముఖ్యంగా మహబూబాబాద్లో కోయా జనాభా ఎక్కువ. అటు ఆదివాసీ తుడుందెబ్బ లాస్ట్ టైం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాబురావు గారు ఎంపీగా గెలిచిరు. అలా గోండులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ కోయలు ఎక్కువ ఉన్నారు. మరి కోయలకు ఇవ్వకుండా కేవలం లంబాడీలకి ఆ సీట్ను 3 పార్టీలు ఇవ్వడం వెనకాల ఇక్కడ కూడా రానున్న రోజుల్లో మణిపూర్ లాంటి ఏదన్నా సంఘటనని, ముఖ్యంగా లంబాడీలకు, కోయలకు, లంబాడీలకు, గోండులకు, ఇక ప్రధానంగా లంబాడీలకు ఆదివాసీలకు మధ్య పెద్ద చిచ్చు పెట్టి తెలంగాణను కూడా మణిపూర్ చేద్దామనే ఆలోచన ఉందంట. ఖచ్చితంగా ఆస్కారం ఉంటుందన్న. ఇవాళ నీకు రాజకీయ పార్టీల వైఖరిని చూస్తేనే నీకు అర్థం కావాలి. ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఏ రాజకీయ పార్టీనే కానీ సామాజిక న్యాయ మూల సూత్రాన్ని పాటించాలి. ఇవాళ మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీలో 3 లక్షల ఓట్లు లంబాడీలకు ఉన్నది, 4 లక్షల ఓట్లు ఆదివాసులో ఉన్నది. మొత్తం ఎన్నట్టున్నాయి అసలు? మొత్తం 14 లక్షల ఓట్లు ఉన్నది. 14,20,000 అనుకున్నప్పుడు 50% అయితేనే మనకు వస్తుంది. కాబట్టి 7750 అనేది మా ఓట్లు ఉంటాయి. దీంట్లో 3 పార్టీలు కూడా లంబాడా సామాజిక వర్గానికి టికెట్లు కేటాయిస్తానని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ పార్టీల యొక్క అంతర్యం ఏమిటి? భవిష్యత్తులో కూడా 50 లక్షలు ఉన్న జనాభా కోటి అవుతారు లంబాడీలు, 9 లక్షలు ఉన్న ఆదివాసీలు రోగాలు వచ్చే, విష జ్వరాలు వచ్చే, రక్తహీనతతో వీళ్ళందరూ అంతరించిపోతారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఓటు బ్యాంకు కోణంలో వాళ్ళ వైపు ఆలోచిస్తానే. అంటే ఇదే రాజకీయ పార్టీలు రేపు పొద్దుగాల మణిపూర్ లాంటి సంఘటనలు జరిగేటప్పుడు, అత్యధికంగా మైగ్రేషన్ లంబాడీలు మా పైన దోపిడీ చేసేటప్పుడు, దౌర్జన్యాలు చేసేటప్పుడు వాళ్ళ వెనక ఉండి ప్రోత్సహించమని గ్యారంటీ ఉన్నది? ఇవాళ కాకుండా రేపు 10 సంవత్సరాల కన్నా అవుతుంది, 10 కాకుండా 20 సంవత్సరాల కన్నా అవుతుంది. అంతిమంగా మాత్రం మణిపూర్ లాంటి సంఘటనలని రాజకీయ పార్టీలే ప్రోత్సహిస్తాయి అనడానికి ఈ యొక్క మహబూబాబాద్ ఎంపీ సీటే ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే 4 లక్షలు ఉన్నా వీళ్ళు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదంటే కనీసం ఒక్క పార్టీ అని ఇవ్వాలి కదా. అనుకున్నప్పుడు పార్టీలను కూడా లంబాడ పక్షపాతాన్ని అర్థమైపోయింది. ఇవాళ 2016-17 నుంచి వెళ్ళి అంత పెద్ద ఉద్యమం చేసినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ రాలే, కానీ ఆదిలాబాద్ నుంచి వెళ్ళి
అశ్వారావుపేట వరకు 5th షెడ్యూల్ భూభాగంలో 144 సెక్షన్ 8 నెలల పాటు ఉన్నది. ఆదిలాబాద్లో 3 నెలల పాటు నెట్వర్క్ బంద్ అయింది. గోండు భాషలో విద్యార్థులు మాట్లాడుకొని ఆర్గనైజ్ అయ్యి దాడులు చేస్తారని అనేక హింసాత్మక సంఘటనలు జరిగినాయి. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ లంబాడ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టినాయా? లేదా ఈ సమస్యను పరిష్కరించడానికి కమిషన్ ఏర్పాటు అన్నయ్య? కమిషన్ అనేది అయితే రాజ్యాంగపరమైన నిర్ణయమే. కమిషన్ ఏర్పాటు అవి కూడా పెట్టకుండా ఇవాళ ఉద్యోగాల దోపిడీ జరిగినా విద్యా దోపిడీ జరిగినా కానీ లంబాడీల పక్షాన్ని ఇవాళ పార్టీలు ఉంటాయంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు మెజారిటీ మైనారిటీ అయినప్పుడు మణిపూర్ లాంటి సంఘటనలు ప్రభుత్వాలే ప్రోత్సహిస్తాయి, రాజకీయ పార్టీలే ప్రోత్సహిస్తాయి. ఆ విధంగా పోవద్దనుకుంటే కంపల్సరీ పరిష్కార మార్గం వైపు ఆలోచించాలి. అందుకే మేము తుడుం దెబ్బగా 2019లో కూడా 3 పార్టీలు లంబాడీలకే సీట్లు కేటాయించినాయి. తక్కువ సమయంలో 15 రోజుల కాలంలో తుడుం దెబ్బ నుంచి వెళ్ళి నేను అప్పుడు విద్యార్థి సంఘం, ఆదివాసీ విద్యార్థి సంఘం నన్ను తుడుం దెబ్బ అభ్యర్థిగా పెట్టిండ్రు. 15 రోజుల కాలంలో మేము 3 లక్షలే ఖర్చు పెట్టినాం. సింగిల్గా 57,000 ఓట్లు వచ్చినాయి. 3వ స్థానంలో మేము నిలబడ్డాం. అంటే నేను గెలుస్తానా ఓడిపోతానా అనేది కాదన్న, నా డిమాండ్ నేను బతికించుకుంటానా లేదా అనేది నా కాన్సెప్ట్. అరుణ్ గెలుస్తాడా ఓడిపోతారా అనేది సంబంధం లేదు. కానీ లంబాడీలు ఎస్టీలు కాదంటే 3 పార్టీలు రాజకీయ పార్టీలు లంబాడీలకు ఇచ్చినప్పుడు మేము మినిమైజ్ అయినప్పుడు మా వాళ్ళు లంబాడీలకు ఓటైతే మళ్ళీ ఆ డిమాండ్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి పోటీ చేసినాం. 57,000 మంది నాకు ఓటర్లు లంబాడీలు ఎస్టీలు కాదని వ్యతిరేకంగా ఓటేసారు. లంబాడ ఎన్నికల్లో కూడా నా మీద 17 కేసులు పెట్టారు. లంబడోళ్ళు ఎస్టీలు కాదని పాట పాడిండు. ఎలక్షన్ నామినేషన్ వేసినాక కూడా లంబడోళ్ళు తీసేయాలని మాట్లాడిండు అరుణ్ కుమార్. ఇది ఎలక్షన్ రాజ్యాంగ విరుద్ధం అంటే స్టిల్ ఈ రోజు వరకు కూడా మహబూబాబాద్ కోర్టుకు నేను తిరుగుతాను ఆ కేసుల విషయంలో. ఆదివాసీ హక్కుల పట్ల, చట్టాల పట్ల, ఆదివాసీ అస్తిత్వం పట్ల ఎంత అన్యాయం జరిగినా కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా చాలా ప్రీ ప్లాన్డ్గా మా 4 లక్షల ఓట్లను మేము ఆర్గనైజ్ చేస్తాను. ఖచ్చితంగా కూడా మహబూబాబాద్ స్థానాన్ని 100కి 200% గెలవబోతాను. చైతన్యం మారింది. ఇప్పుడు మీరే అన్నారు కదా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 ప్రధాన ప్రతిపక్ష పార్టీ, 3 ప్రధాన పార్టీలు. కాంగ్రెస్ అధికారం ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది. అయినా వాళ్ళు మీకు ఇవ్వకుండా లంబాడీలకు ఇచ్చారు. బీఆర్ఎస్ కనీసం బీఆర్ఎస్ ఆలోచించి ఎట్లా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో దాని పార్టీ పడిపోతుంది, దాని పార్టీ అంతమవుతుంది అనే వార్తలు వచ్చినప్పుడైనా మీకు సీట్ను కేటాయించలేకపోయింది. ఈ 3 పార్టీలు ప్లస్ బలంగా తయారవుతున్నటువంటి లంబాడ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఇవన్నీ కలిసి రేపటి రోజున మణిపూర్లో జరిగినట్టు ఇక్కడ జరుగుతుందనే ఆలోచన కూడా మనకు ఉంది. మరి ఇంత ప్రభావం, ఆర్థిక ప్రభావము, రాజకీయ ప్రభావం ఇవన్నీ చూపించినప్పుడు మీరు ఎట్లా గెలుద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మాకున్న బలం ఏందన్నా, మా అన్ని కూడా గుడాలు ఒక దగ్గర ఉంటాయి. గుంపులుగా మా జనాభా ఉంటుంది. మా వాళ్ళు ఒకసారి డిసైడ్ అయ్యారంటే ఎటుపక్క వేయాలంటే అటుపక్కే ఓటేసే పరిస్థితి ఉంటుంది. మా దగ్గర కూడా లోపాలు ఉన్నాయి. నిరక్షరాస్యత లోపం ఉన్నది. ఓటుని ఎటుపక్క ఉపయోగించుకోవాలో కేవలం ఒక 30% పీపుల్స్కి అంబేద్కర్ అందించిన జ్ఞానం ఉన్నది. ఓటుని ఎట్లా ఉపయోగించాలనేది ఈ మైనస్లు ఉన్నాయి మాకి. ఈసారి ఏమైందంటే 2019 నుంచి వెళ్ళి 24 వరకు 5 సంవత్సరాల కాలం పాటు మేము ఈ జ్ఞానమే నింపినాం. ఓటుని ఎట్లా ఉపయోగించాలి, వీళ్ళతో ఎట్లా అన్యాయం జరుగుతుంది, ఒకవేళ మళ్ళీ వాళ్ళే గెలిచేది ఉంటే మన డిమాండ్కు న్యాయం జరగదు. లంబాడీలు అనేటోళ్ళు ఇంకా పూర్తిగా దోసుకుంటూనే ఉంటారు. ఇవాళ మొత్తం రిజర్వేషన్లు అన్ని వాళ్ళే దోసుకున్నారు. మన పిల్లలకు సీట్లు వస్తలేవు, మన పిల్లలకు ఉద్యోగాలు రాక మద్యానికి బానిస అవుతాండ్రు. గంజాయి ఇవాళ మా గూడెళ్ళలోకి వచ్చింది. ప్రతి గూడెంలో గంజాయి కేసులు పెరిగిపోయినాయి, కోయ గూడెళ్ళల్లో. మరి మన రైతులు వ్యవసాయం చేసుకుందామంటే నీళ్ళు అందుతలేవు. గోదావరి నీరన్నిటి కూడా దోపిడీకి గురవుతుంది. మన వనరులు పోతాయి. మరి ఇంకెక్కడ బతుకుదాం మనం? ఉద్యోగస్తులు కూడా స్పెషల్ అడ్మినిస్ట్రేషన్లో 370 తీసేసి ఈ జనరల్ ఉద్యోగస్తులు కూడా మన ప్రాంతానికి వచ్చిండ్రు. ఇవన్నీ పరిస్థితులలో ఉద్యోగులు దెబ్బతింటారు, విద్యార్థులు దెబ్బతింటారు, నిరుద్యోగులు దెబ్బతింటారు, రైతులు దెబ్బతింటారు, మహిళలు దెబ్బతింటారు. మన సమాజమే సంపూర్ణంగా ఆగమైపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇండిపెండెంట్ ఎంపీగా కనుక మనం ఈ సీట్ను కొట్టేది ఉంటే రాజకీయ పార్టీలతో మనకు సంబంధం లేదు. డిసైడింగ్ పార్ట్నర్ మనమే అవుతాం. ఏ హక్కును మాట్లాడాలి, అంబేద్కర్ ఇచ్చిన ప్రతి హక్కును మనం స్పష్టంగా మాట్లాడవచ్చు. ఇవాళ 5th షెడ్యూల్ ఏరియాలో సింగిల్ అడ్మినిస్ట్రేషన్ ఐటీడీఏలో నడవాలంటే ఉద్యమకారులు ఓట్లాడితే బలం సరిపోతలేదు. ఒక యాజ్ ఏ ఎంపీగా
ఒక కలెక్టర్ ముందో ఒక గవర్నమెంట్ ముందో అసెంబ్లీ ముందో ఒక ధర్నా కాల్పర్ చేసేది ఉంటే ఒక లెజిస్లేటివ్ అథారిటీ మన చేతులు ఉంటుంది కాబట్టి నీకు రూల్ ఇంప్లిమెంటేషన్ అయితే అక్కడ ఆ షెడ్యూల్ ఏరియా హక్కులు కాపాడబడతాయి. ఇప్పుడు లంబాడీస్ ఏమున్నదన్న 1950 కన్నా ముందున్న వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలి. ఇంతకుముందు చర్చలో కూడా వీళ్ళు ప్రస్తావించారు. సంపూర్ణంగా ఇవాళ ఆదిలాబాద్ ఏజెన్సీలో 90% టీచర్స్ లంబాడే ఉన్నారని చెప్పిండ్రు. దానికి కారణం ఏంది? అంబేద్కర్ క్లియర్గా రాసిండు. ఆర్టికల్ 342 కింద 1950 ముందున్న వాళ్ళకి ఇవ్వాలనేది ఉద్యోగ లక్ష్యం. దానికోసం ఏజెన్సీ సర్టిఫికెట్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీలో నిర్ధారణ అయిన తర్వాతనే ఉద్యోగం ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారు? మినిస్టర్లు వీళ్ళే ఉంటారు, ఎమ్మెల్యేలు వీళ్ళే ఉంటారు, ఐటీలో అధికారులు వీళ్ళే ఉంటారు, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ కూడా వాళ్ళే ఉంటారు. వీళ్ళు రాత్రి ఫైలు పెట్టుకున్నారు అంటే ఏ నిర్ధారణ లేకుండా పొలిటికల్గా ఫోన్లు చేసుకొని డిఎల్సీ క్లియర్ చేసుకొని 24 గంటల లోపల ఆర్డర్లు ఇప్పించుకుంటారు. ఆ ప్రక్రియ ద్వారా ఇవాళ వీళ్ళు ఇట్లా నిండిపోయారు. ఈ సమస్యలన్నింటినీ మనం క్రోడీకరించిన క్రమంలో అక్రమ ఏజెన్సీ సర్టిఫికెట్లు ఎంఆర్ఓలు ఎట్లా ఇస్తారు? ఫిఫ్త్ షెడ్యూల్ ఎందుకు ఇంప్లిమెంటేషన్ అవుతలేదు? ఐటీడీఏలు ఎందుకు నిర్వీర్యమైనాయి? లంబాడీల సమస్య ఎందుకు ఇవాళ తెరపైకి రాజకీయ పార్టీలు తీసుకొస్తలేవు అనే అంశాలని బలంగా ప్రశ్నించుకునే ఒక సువర్ణ అవకాశం మన 4 లక్షల ఓట్లు మనం వేసుకుంటే ప్రశ్నించే ఒక గొంతుగా ఈ అవకాశం వస్తుందనేది మా విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా ఇప్పటికే ప్రతి గూడానికి చేరుకొని ఆ ప్రచారంలో ఉన్నారు. అది ఆర్గనైజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం, ఇదే తుడుందెబ్బ నాయకుడు లాస్ట్ టైం 2019 ఎలక్షన్లో ఆదిలాబాద్ నుండి ఎంపీగా గెలిచిండు బీజేపీ పార్టీ నుండి. మీరేమన్నారు? తుడుందెబ్బ నాయకుడిగా నేను ఒకవేళ ఎంపీగా గెలిచేది ఉంటే ఈ ప్రశ్నలన్నిటికీ నేను ప్రశ్నించే హక్కు ఉంటుంది, అథారిటీ ఉంటుంది అని అన్నారు. మరి అదే స్వయం బాబురావు ఎంపీగా గెలిచిన తర్వాత, బీజేపీ పార్టీ నుండి ఎంపీగా గెలిచిన తర్వాత ఏం చేసిండు? వాస్తవంగా లోపం ఉన్నది. స్వయం బాబురావు అనే వ్యక్తిని నేను ఇంతకుముందే చెప్పిన, ఒక డెమోక్రాటిక్ నేచర్ తుడుందెబ్బ ఉద్యమానికి తీసుకురావాలి. తుడుందెబ్బ పైన నిషేధం కూడా ఏర్పాటైంది తెలంగాణ వచ్చిన తర్వాత. అనుకున్నప్పుడు మేము ఎంత పోరాటం చేసినా మమ్మల్ని మావోయిస్టులు నడుపుతారట. ఎందుకంటే మా గ్రామాల్లో అటవీ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఒక హక్కుల సంఘాలుగా మా డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇవన్నిట్లో ఏమవుతుంది అంటే వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అనేది ఒకటి ఉంటుంది. ఆ నేచర్ తీసుకురావడానికి స్వయం బాబురావు గారిని మేము రాష్ట్ర అధ్యక్షురాలు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ లీడర్ను నమ్ముతుంది అన్న సమాజం, కంపల్సరీ నమ్ముతుంది. అయినని మనం ముంగటి వరుసలో పెట్టి ఒక బలమైన ఉద్యమ కార్యచరించి రాష్ట్ర వ్యాప్తంగా దిగి ఒక బలమైన ఉద్యమాన్ని తీసుకొని వచ్చినాం. ఆయన కాంగ్రెస్ నుంచి ఓడిపోయిండు 2018 అసెంబ్లీ ఎన్నికలు బోతుల. 2019 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో అప్పటికప్పుడు బీజేపీ పోయిండు. అప్పుడు మన లీడర్ ఓడిపోయిండు అనే దాని మీద ఉమ్మడి ఆదిలాబాద్లో ఉన్న ఆదివాసులు, దళిత వర్గాలు కూడా మా ఉద్యమానికి సపోర్ట్ చేసినాయి, ముస్లిం వర్గాలు మా ఉద్యమానికి సపోర్ట్ చేసినాయి, బహుజన వర్గాలు మా ఉద్యమానికి సపోర్ట్ చేసినాయి. అందరూ ఏకమై స్వయం బాబురావు గారిని ఒక జాతీయ రిప్రజెంటేటివ్ గెలిపించిన తర్వాత ఆయన ఒకటిసారి అసెంబ్లీలో లంబాడీలు ఎస్టీలు కాదనే ప్రస్తావన చేసిండు తప్ప మళ్ళీ ఎప్పుడు కూడా ప్రస్తావన జరగలేదు. ఒక అధికారిక ఎంపీగా పరిష్కారం చూపెట్టడానికి మార్గాలు ఉండే. 1976లో కాంగ్రెస్ యూపీఏ కూటమి వీళ్ళని కలిపి మాకు అన్యాయం చేసింది. ఎన్డీఏ కూటమి వలసలకు వ్యతిరేకం, కనీసం వలసల పైన ఒక కమిషన్ వేయండి, లేదా ఈ లంబాడీల తొలగింపు పైన ఒక కమిషన్ వేయండి. తొలగింపు అనేది పక్కకు పెడదాం, కమిషన్ అనేది నిర్ధారిస్తుంది వాళ్ళు ఎస్టీలా కాదా, తింటే ఎన్ని రిజర్వేషన్లు తినాలి. అరుణ్ కుమార్ చెప్పాల్సిన పని లేదు. వీళ్ళు 100 మంది ఐఏఎస్లు ఉన్నారు, ఐఐటీలు ఎన్ఐటీల సీట్లు తిన్నారు, కమిషన్ చెప్తుంది. అది రాజ్యాంగబద్ధమైన కమిషన్ కాబట్టి మాకు కూడా పట్టు దొరుకుతుంది. మిగతా సామాజిక వర్గాలు కూడా వీళ్ళకి అన్యాయం జరుగుతుందని ఒక నిర్ధారిత రిపోర్ట్ అనేది చేతులు ఉంటుంది. సో ఈ ప్రయత్నాలు చేయాలని బాబురావు గారు ఎంపీ అయినాక మేము కూడా విన్నవించడం జరిగింది. ఆ ప్రయత్నంలో వాళ్ళ బీజేపీ పార్టీ విధానాలు, వాళ్ళ కాషాయీకరణ, వాళ్ళ ఆర్ఎస్ఎస్ విధానాలు, ఈ ఇంప్లిమెంటేషన్ల వైపే స్వయం బాబురావు గారు మొగ్గు చూపిండు తప్ప ఏ బేసు నుంచి అయితే వచ్చిండో, ఏ తుడుందెబ్బ లక్ష్యం నుంచి అయితే పుట్టుకొచ్చిండో ఆ లక్ష్యాన్ని మర్చిపోయాడు. కాబట్టి ఇవాళ బాబురావు గారు కూడా ఏమైపోయినారో మనం చూసినాం. అసెంబ్లీ ఎన్నికలలో అదే గోండు సామాజిక వర్గం ఒడగొట్టిన సందర్భం మనకు కనిపిస్తుంది. రెండోది, బాబురావు గారిని మన మర్రిచెన్నారెడ్డి గారు ఉన్నప్పుడే తెలంగాణ రావాలి. మర్రిచెన్నారెడ్డి గారు డైవర్షన్ అయ్యి ఆంధ్రోలకి వాళ్ళకు మద్దతుగా నిలబడ్డాడు కాబట్టి తెలంగాణ రావడానికి మళ్ళీ 2014 కాలం మరో కేసీఆర్ పుట్టుకొని రావాల్సి వచ్చింది ఈ తెలంగాణ ఉద్యమ క్రమంలో. ఆ విధంగా స్వయం బాబురావు చేసిన తుడుందెబ్బ ఉద్యమంలో ఆయన త్యాగం ఉన్నది, ఆయన యొక్క కృషి ఉన్నది, ఆయన నిలబడ్డాడు. ఆయన మీద కూడా అనేక కేసులు అయినా జైలుకు పోయాడు కాదంటలేం. కానీ లక్ష్యం వైపు దగ్గరికి పోయే కాడ మాత్రం విఫలమైపోయాడు. ఆయన పుట్టిన గడ్డ కొమరం భీం గడ్డ. ఆయన ప్రొటెక్షన్ చేసుకుంటేనే లక్ష్యాన్ని చేరుకున్న రోజునే ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ బీజేపీ పార్టీలో కూడా మనోడికి టికెట్ రాని పరిస్థితుల్లో అది ఉన్నది. అట్లనే తుడుందెబ్బగా నేను ఒక స్పష్టతతో వస్తాను.
నేనేమంటున్నా అంటే సోయం బాబురావు చేసిందే రేపటి రోజున డాక్టర్ మైపతి అరుణ్ చేయడానికి నమ్మకమైంది. ఆయన ఫెయిల్ అయ్యిండు అంటున్నాను. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఇంకో 2029లో ఒక తుడుందెబ్బ నాయకుని కూర్చోబెట్టి అక్కడ సోయం బాబురావు ఫెయిల్ అయ్యిండు, అరుణ్ ఫెయిల్ అయ్యిండు అనే మాట మాట్లాడాల్సి వస్తుందా? వాస్తవం కూడా ఇది కొంత క్లిష్టమైన ప్రశ్నే అన్న. దానికి సమాధానంగా మాత్రం గత తుడుందెబ్బ ఉద్యమ వ్యూహ రచనంతా కూడా విద్యార్థులుగా మేమే చేసినాం. రిప్రజెంటేటివ్గా మాత్రమే వీళ్ళని ముంగడ పెట్టినాం, సోయం బాబురావు లాంటి వీళ్ళని. ఉద్యమ కార్యాచరణ, నిర్మాణం, దాడులు, ప్రతి దాడులు అనేటివి సంపూర్ణంగా మేం చేసినాయి. ఇవాళ ఆదిలాబాద్లో చూసుకున్నప్పుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు అతి కీలకంగా లంబాడి విద్యార్థి నాయకుడు, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అతి కీలకంగా ఆ ఉద్యమంలో వ్యవహరించిండు వేడమ బొజ్జు. మేమే నడిపిన ఒక స్పష్టత ఉన్నది. అంటే నేనిచ్చే సందేశం ఏంటంటే, ఒక 18 సంవత్సరాలుగా లక్ష్యాన్ని వెతుక్కుంటూ లక్ష్య సాధన వైపు వచ్చి ఇవాళ మేము ఈ ఉద్యమంలో నిలబడ్డాం. ఇవాళ మా పైన ఒక 43 కేసులు ఉన్నాయి. ఇంకా కేసులు అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. లంబాడీలు ఎస్టీలు కాదనే ఉద్యమాన్ని ఎక్కడ మొదలు పెట్టినాం, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలనే ఒక స్పష్టమైన వైఖరితోనే మేము వస్తాం. ఈ రోజు వరకు కూడా నేను కూడా ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ ఆశించడానికి ఆస్కారం ఉన్నది. స్టిల్ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, నువ్వు పోటీలు ఉండేది ఉంటే మేము ఎంపీ ఓడిపోతాం మహబూబాబాద్లో, నువ్వు గెలుస్తావో గెలవదలవో కానీ మమ్మల్ని తొడగొడతావు కాబట్టి నీకు SC ST కమిషన్ చైర్మన్ ఇస్తాం, లేదా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధాన కీలకమైన ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తాం, నువ్వు మాకు మద్దతుగా నిలబడాలనుకున్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పిన, నేను గనక మీ కాంగ్రెస్ పార్టీ వైపుకు రావాలంటే నేనొక్కని కాదు, తెలంగాణలో ఉన్న అన్ని ఆదివాసీ సంఘాలని మా తుడుందెబ్బగా మేము అందరం కలిసి రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి కూర్చుంటాం. మా సమస్య లంబాడీలు ఎస్టీలు కాదనే సమస్య ఎట్లా మీరు కమిషన్ వేయండి. రెండో అంశం, షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న 29 శాఖల జీవోలు 5th షెడ్యూల్ అనేది నిర్వీర్యం చేసి మా స్థానికులకు ఉద్యోగాలు రాకుండా చేస్తారు. రెండో అంశం, దాన్ని ఆర్డినెన్స్ చేసి చట్టం చేయండి. 5th షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మూడో అంశము 317 అనేది జోనల్ సిస్టమ్ అనేది ఆల్రెడీ 5th షెడ్యూల్ అనేది రాష్ట్రపతి గెజిట్ ప్రాంతం. 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో నువ్వు జోనల్ సిస్టమ్ తీసుకుని వచ్చి జియో 370 తీసుకొచ్చినావు. ఆల్రెడీ అక్కడ రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఇంకో రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ డామినేట్ చేసే విధంగా ఇవాళ జనరల్ రిక్రూట్మెంట్ చేస్తాను. ITDA పరిధిలో రిక్రూట్మెంట్ జరగాలి, ITDA పరిధిలో ప్రమోషన్లు రావాలి, ITDA పరిధిలో ఉద్యోగాలు ఇవ్వాలి మాకు ఏజెన్సీ. ఈ జియో 370ని మా ప్రాంతాల నుంచి మినహాయిస్తాను కనుక మీరు హామీ ఇచ్చేది ఉంటే స్వచ్ఛందంగా మేము పోటీ నుంచి తప్పుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాది ఆదిలాబాద్ ఎంపీ, కాంగ్రెస్ ఇక్కడ మహబూబాబాద్ ఎంపీ, 7 ఎంపీ స్థానాలలో మా ఆదివాసుల జనాభా ప్రాతినిధ్యం ఉంటుంది. వన్ సైడ్గా కాంగ్రెస్కు చేస్తాం, కాంగ్రెస్ను గెలిపిస్తాం. నీ రాష్ట్ర ప్రభుత్వం ఈ హామీ ఇవ్వగలుగుతుందా అనే ప్రశ్నని మేము ముంగడ పెట్టడం జరిగింది. అంటే నాకు స్పష్టత ఉన్నది. డిమాండ్ల పట్ల ఒక సంపూర్ణంగా చదువుకున్న విద్యార్థిగా, సమస్యలు తెలిసిన విద్యార్థిగా నాలాంటి వాడు స్లిప్ అయిందంటే అంబేద్కర్ ఫిలాసఫీ చదివి, బహుజన ఫిలాసఫీ చదివి, దేశ మూలం చదివి, ఇంత చదివి కూడా నాలాంటి వాడు కూడా పొల్యూట్ అయిందంటే ఇక నా జాతికి రక్షణ లేదు. కాబట్టి 100%గా లక్ష్యం వైపే మా ప్రయాణం ఉంటుందన్న. ఆ లక్ష్య ప్రయాణంలోనే వాళ్ళ మహబూబాబాద్ ఎంపీ టికెట్ గెలుస్తామా ఓడిపోతామా అనేది మా లక్ష్యం కాదు. ఎన్ని ఓట్లని లంబాడీలకు వ్యతిరేకంగా పోల్ చేయగలుగుతాం, ఎంత ఉద్యమ విస్తీర్ణం అనేది మేము ఓటు ద్వారా పెంచుకుంటామనే బల పరీక్ష కూడా మేము భావిస్తామన్నా. అంటే నేను నిజానికి ఇప్పుడు మీరు చెప్తున్న అంశం ప్రకారంగా 14 లక్షల ఓట్లు అంటే 7 నుండి 8 లక్షల ఓట్లు పోల్ అవుతాయి మహబూబాబాద్లో. లాస్ట్ టైం 7.5 8 పోల్ అయింది. ఈ 8 లక్షలలో 4 లక్షల ఓట్లు మీ ఓళ్ళు 90% కనుక ఓట్లు వేసి అంటే దగ్గర 3.5 లక్షల ఓట్లు పడతాయి. మిగతా వాళ్ళందరికీ 3 పార్టీలు పంచుకున్నా కూడా మనిషికి 2 లక్షల ఓట్లు పడ్డా కూడా మీరే గెలిచే అవకాశాలు ఉంటాయి. మరి 30% మాత్రమే అవగాహన ఉండి ఓటు ఎట్లా వేయాలనే దాని మీద, ఓటు హక్కు ఉంది కావచ్చు కానీ ఓటు ఎట్లా వేయాలనే దాని మీద 30% అవగాహన ఉన్నటువంటి మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయా? మీ వాళ్లకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్లో ఏజెంట్ల దగ్గర మొదలుకుంటే అందరినీ కూర్చోబెట్టి ప్రతి వ్యక్తిని తీసుకుపోయి ఓటు వేయించగలిగేటువంటి పరిస్థితి వస్తుందా? రెండవది నేను మళ్ళీ అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే, సోయం బాబురావు చేసిన తప్పు అరుణ్ చేస్తారా చేయరా? రేపటి రోజున మిమ్మల్ని మీ సమాజము, మీ మహబూబాదు ఆదివాసులు నమ్మాలంటే బరాబర్ మీరు ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దానికి కట్టుదిట్టంగా, ఎందుకనంటే రేపటి రోజున మళ్ళీ ఇదే కెమెరా పట్టుకొని మేమే అడుగుతాం, అన్న మీరు 5 సంవత్సరాల క్రితం ఈ నినాదం ఇచ్చిర్రు, మరి ఎంపీ గెలిచిర్రు, మీరు దీని మీద పోరాటం ఎందుకు చేస్తలేరు అనిపేసి మేము అడిగితే మీ దగ్గర సమాధానం ఉండాలి కదా. ఓకే అన్న, ఖచ్చితంగా ఫస్ట్ అంశం 30% మాత్రమే 5th షెడ్యూల్ అంబేద్కర్ ఫిలాసఫీ ఒక చైతన్యం ఉన్నది. రెండో అంశం
మేము ఈ 30% ఎట్లా విస్తరింపజేస్తామంటే మీరన్న 90%కి ఇప్పటికే మొదలు పెట్టినాం. ప్రతి కుటుంబంలో లంబాడీల వల్ల సీట్లు రాని విద్యార్థులు ఉన్నారు. ప్రతి కుటుంబంలో లంబాడీల వల్ల ఉద్యోగం రాని విద్యార్థులు ఉన్నారు. మెజారిటీ కుటుంబాల్లో లంబాడీల వల్ల ప్రమోషన్లు కోల్పోయి లంబాడీ వల్ల నష్టపోయిన ఉద్యోగస్తులు ఉన్నారు. ఇప్పుడు ఈ 30% నుంచి వెళ్ళి ప్రతి కుటుంబానికి మేము చెప్పేది ఏంటంటే మన ఓటు మనం వేసుకొని మన భూభాగాన్ని రక్షించుకుందాం, లంబాడీల సమస్యకు పరిష్కారం చూసుకుందాం. ఇండిపెండెంట్గా కనుక ఈ స్థానం మనం కొడితే దేశంలోనే ఇండిపెండెంట్ ఎంపీలు గెలిచిన చరిత్ర లేదు. దేశమే మన వైపు చూస్తుంది. ఒక కులం అనేది అక్రమంగా ఎస్టీ జాబితాల దగ్గర దోసుక తింటుంటే ఒక తెగ దానికి ప్రత్యక్ష దాడులు కాకుండా ప్రత్యక్ష ఉద్యమాలు కాకుండా ఓటు ద్వారానే సమాధానం చెప్పిరనే ఒక బలమైన ఓటు కార్యాచరణ ద్వారా మన డిమాండ్ను బలపరచడానికి అవకాశం ఉంటుంది అనేది ఇప్పటికే మేము గ్రౌండ్ పంపించినాం. ఆ గ్రౌండ్కే తీసుకుపోతాను అన్న. రెండోది, ఎంపీగా నేను కనుక గెలిచేది ఉంటే ఇవాళ లంబాడీలు ఎస్టీలు కాదనే ఫస్ట్ డిమాండ్ పార్లమెంట్లో మాట్లాడేది అదే డిమాండ్. రెండవది, కంప్లీట్గా సెంట్రల్కు సంబంధించిన దేంట్లో కూడా యూపీపీఎస్సీ ఇవాళ కలెక్టర్ల రిజర్వేషన్లు వీళ్ళు అక్రమ ఎస్టీలుగానే తీసుకుపోతారు. వీళ్ళకి రిజర్వేషన్ లేదు. 100 మంది ఐఏఎస్లు ఉన్నారంటే ఇవాళ అర్థమైంది, దేశంలో ఉన్న 100 మంది ఐఏఎస్లు మా జాతి కోల్పోయింది. 30 రాష్ట్రాలలో ఎంపీలను, ఎమ్మెల్యేలు, ఇంటలెక్చువల్స్ను వీళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి తెలంగాణ సమస్యను దేశానికి ముడిపెడతారు. ఒక తెలంగాణలో వచ్చే ఈ అక్రమ ఎస్టీల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసులకు నష్టం జరుగుతుంది. తెలంగాణ ఆదివాసులు అంతరించే దశలు ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్యాయం జరుగుతుంది. లంబాడీల్ని డామినేటెడ్గా చేసే మీనా తెగ రాజస్థాన్లో ఉంటుంది ఆదివాసులకి. వీళ్ళని డామినేషన్ చేసే తెగలు కూడా ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఆ తెగల యొక్క రాజకీయ మద్దతు, ఆర్థిక మద్దతు ఇవన్నిటిని కూడా నేను కూడగట్టుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టడానికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను కృషి చేస్తా. వనరుల కాడికి వచ్చినాకన్నా కంతనపల్లి తుపాలగూడెంలో ఒక ప్రాజెక్టు కట్టిండ్రు, ఎంపీ పరిధిలో ఉంటుంది. దేవదూలలో ఒక ప్రాజెక్టు కట్టిండ్రు, ఎంపీ పరిధిలో ఉంటుంది. దుమ్ముగూడెంలో ఒక ప్రాజెక్టు కట్టిండ్రు, ఎంపీ పరిధిలో ఉంటుంది. ఈ 3 ప్రాజెక్టుల నుంచి 20 లక్షల ఎకరాలకు నీరు మైదాన ప్రాంతాలకు పోతుంది. నిజామాబాదు, హైదరాబాదు, మెదకు, మా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా పోతాయి వాటర్. కానీ మరి గోదావరి పర్యాక ప్రాంతంలో ఉన్న ఆదివాసీ రైతులకు మాత్రం 1 ఎకరానికి నీరు రాదు. తెలంగాణ మైదాన ప్రాంతం 3 పంటలు పండుతుంది. సిరిసిల్లలో వర్షాకాలం ఉన్నట్టుంటుంది ఇప్పటికి కూడా. మరి ఆదివాసులు ఏం పాపం చేసినారన్న అక్కడ? మాకు కూడా 1 ఎకరానికి నీరు రావాలి కదా. ఇప్పటికి కూడా గోదావరి మీద ప్రాజెక్టులు కడతారు, వర్షం వస్తేనే మా పంటలు ఫ్లడ్స్ వస్తాయి, మునిగిపోతాయి. మా ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయిందంటే ఆ వరదలలో జరిగి మునిగిపోయింది అంటారు. మరి వరద మునిగిపోతే 2వ పంట పండించుకుంటాం కదా. నీటి దోపిడీ జరుగుతుంది తెలంగాణలో. ఆంధ్రలో ఏదైతే చేసిరో తెలంగాణ అదే చేస్తుంది. 5th షెడ్యూల్ భూభాగాన్ని నీటి దోపిడీ జరుగుతుంది. ఇవాళ ఓపెన్ కాస్ట్ బొగ్గు తవ్వుతారు. అశ్వాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు 7,501 మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నది మా కాళ్ళ కింద. 700 చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఇవాళ ఓపెన్ కాస్ట్లు తవ్వుతారు. పేసా గ్రామ సభలు ఉన్నాయి అక్కడ. ఆ ఓపెన్ కాస్ట్ తవ్వే బొగ్గులో స్థానిక ఆదివాసుల వాటా ఎంత అనేది ఉండదు. ఆ ఓపెన్ కాస్ట్ తవ్వకంలో నవభారత్ అనే ఒక కంపెనీ పెట్టిండ్రు. అక్కడ ఉద్యోగాలు మా వాళ్ళకు ఉండవి. ఎన్ని కోట్ల మైనింగ్ తవ్వకపోతారో తెలియదు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో తెలియదు, మా వాటా ఎంతో ఉన్నో తెలియదు. ఇవాళ కేటీపీఎస్ మహబూబాబాద్ పరిధిలో ఉంటుంది. కేటీపీఎస్లో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అది భారతదేశంలో నెంబర్ 1 కరెంట్ ఉత్పత్తి కేంద్రం. మొన్న కొత్తగా మనుగూరు థర్మల్ పవర్ ప్రాజెక్టు పెట్టిండ్రు. 5,000 మెగావాట్ల విద్యుత్ అనేది ఇవాళ తెలంగాణ మైదాన ప్రాంతాలకు వస్తుంది. 5,000 మెగావాట్ల విద్యుత్ అనేది. మరి మా ఆదివాసులకు 50 వోల్టేజ్ల బుక్కకి ఇవాళ కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ ప్రాంతంలో ఇవాళ బీపీఎల్ ఉంటుంది, ఐటీసీ పేపర్ బోర్డు కంపెనీ, బాలాజర కర్మాగారం ఉంటుంది, మనుగూరు థర్మల్, కేటీపీఎస్, నవభారత్. ఈ 5 ఫ్యాక్టరీలు, ఈ 5 అంశాలలోనే స్పష్టంగా ఒక 15,000 ఉద్యోగాలు ఉంటాయి. 5th షెడ్యూల్ భూభాగంలో అక్కడున్న షెడ్యూల్ ట్రైబ్కి ఇవ్వాలని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మా ఉద్యోగాల వాటా 1% కూడా లేదంట. ఆ ఫ్యాక్టరీల నుంచి వచ్చే విషతుల్యం మాత్రం మా వాళ్ళు పీల్చుకుంటే ఏ రోగాలు తెలియదు, ఎట్లా చచ్చిపోతారో తెలియదు. అంటే ఇటువంటి తెలంగాణను సాదే వనరులు మొత్తం మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీలే ఉన్నాయి. కాబట్టి ఎంపీగా గెలిచేది ఉంటే 100%గా లంబాడీల సమస్యతో పాటు మా వనరులను మేము ఎట్లా కాపాడుకోవాలి, మా ప్రజలకి ఎట్లా అందియాలనేది కూడా చాలా స్పష్టంగా నిర్దేశించడానికి అవకాశం ఉంటుంది. ఐటీడీఏలు కూడా నిర్వీర్యమైంది. పాఠశాల విద్య అయితే మా విద్యార్థులకు అందే పరిస్థితి లేదు. ఐటీడీఏలు సర్దుబాటు చేసుకోవడానికి ఒక బలమైన రాజకీయ ప్రశ్న అనేది ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా 5th షెడ్యూల్ భూభాగంలో మాత్రం నేను అందిస్తాను ఎంపీగా గెలిచేది. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు మహబూబాబాద్ ఎంపీగా మీరు గెలుస్తారు కావచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి ఆదివాసీ గూడాల్లోకి కరెంటు రావాలి అని అంటే పర్మిషన్ లేదు. కరెంటు ఇవ్వడానికి ప్రభుత్వాలకు అనుమతి ఇస్తామనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా
అక్కడ నుండి చట్టాల ప్రకారంగా ఒక సిమెంట్ పోల్ పోతాలన్నా కనీసం ఒక చిన్న రంధ్రం తవ్వాలన్నా కూడా కేసే. అట్లాంటి గ్రామంలో అట్లాంటి సంఘటనలు ఉన్నటువంటి చట్టాలు ఉన్నటువంటి ఆదివాసీ గూడాల్లోకి విద్యను ఎట్లా తీసుకొస్తారు, వైద్యాన్ని ఎట్లా తీసుకొస్తారు, సమానత్వాన్ని ఎట్లా తీసుకొస్తారు? అంటే ఈ మనుషులకు కావాల్సిన అత్యంత కీలకమైనటువంటి విద్య, వైద్యం, కూడు, గూడ, గుడ్డ వీటన్నిటిని మీరు ఏ రకంగా తీసుకురాగలుగుతారు? మరి ఆదివాసులకు జరుగుతున్న నష్టంలో కేవలం లంబాడీలే మొత్తం దోచుకుంటున్నా అనే విషయం పక్కన పెట్టండి. తుడుందెబ్బగా మీ పోరాటం మీరు చేయండి, కానీ ఆదివాసీలకు ఇప్పుడు విద్య లేదు. మీరు వైద్యం మా వాళ్ళకు రోగాలు వచ్చి చనిపోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు, కానీ సరైన సమయానికి వైద్యం అందక చనిపోతున్న వాళ్ళు ఎక్కువ మంది. ఒక దగ్గు లేచింది, జ్వరం వచ్చింది, లేదంటే ఒక విషపురుగు గుట్టింది అని అంటే సమయానికి వైద్యం అందేది అంటే బతికే అవకాశాలు ఉండొచ్చు, కానీ వైద్యం లేదు. ఇట్లాంటి తండాల్లోకి గూడాల్లోకి మీరు ఒక ఎంపీగా గెలిచేది ఉంటే విద్యా వైద్యాన్ని తీసుకురాగలుగుతారా? దానికి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు మీరు? అయితే నా వాస్తవం కూడా అంబేద్కర్ అంటే ఒక శక్తి. కాన్స్టిట్యూషన్లో కొన్ని వేల సంవత్సరాలకి సరిపడా ప్రతి కులానికి, తెగకి, ప్రతి పౌరునికి ఒక శాస్త్రీయ దృక్పథంతో ఒక హక్కును కల్పించింది. అలాంటప్పుడు 5th షెడ్యూల్ భూభాగంలో మాకు ఆల్టర్నేటివ్ హక్కు లేదని ఎట్లా మాట్లాడతారు మీరు? హక్కు లేదంటే నేను చాలా క్లియర్గా, ఓకే నాకు అర్థమైంది ఇంటెన్షన్, చాలా క్లియర్గా 5th షెడ్యూల్లో క్లాస్ 3లో 5th షెడ్యూల్ భూభాగంలో అక్కడ ప్రభుత్వం కూడా నాన్ ట్రైబ్గానే పరిగణించాలని పేర్కొన్నాడు. చాలా మందికి 5th షెడ్యూల్ తెలియదు, 5th షెడ్యూల్ చదవాలి అనుకున్నప్పుడు నువ్వనే ఫారెస్ట్ శాఖ అటవీ ప్రాంతం కాబట్టి అక్కడ బోరింగ్ వేయనియది, అక్కడ స్కూల్ కట్టనియది, అక్కడ హాస్పిటల్ కట్టనియది. మరి ఫారెస్ట్ శాఖ ఎవరై ఉండాలి అక్కడ? నాన్ ట్రైబే. నాన్ ట్రైబే, ఫారెస్ట్ శాఖ నాన్ ట్రైబే, ప్రభుత్వం నాన్ ట్రైబే, కలెక్టర్ నాన్ ట్రైబే, పిఓ నాన్ ట్రైబే. కేవలం అక్కడ నిర్ణయ అధికారం మాత్రం, హక్కు మాత్రం ఆ గుడానికి ఇచ్చిండు. 4 గుడిసెలు ఉన్నా కానీ అక్కడ ఏం స్పెషాలిటీ కల్పించుకోవాలో హక్కు ఇచ్చిండు. ఈ జ్ఞానం అనేది లేదు. అందుకే నీకు 1996లో సమతా వర్సెస్ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, షెడ్యూల్ 5 ప్రాంతంలో ప్రభుత్వం కూడా నాన్ ట్రైబల్గానే పరిగణించాలని. అనుకున్నప్పుడు ఈ హక్కు తెలియదు కాబట్టి మా వాళ్ళు ఆ ప్రొవైడ్ తీసుకోలేకపోతాను, ఇక్కడ ఆ ప్రొవైడ్ తీసుకోలేకపోతాను. మేము ఆ రాజ్యాంగపరమైన హక్కును మేము తెలియజేస్తాం. ఒక ఎంపీగా నాకు రాజ్యాంగం తెలుసు. పేసా గ్రామ సభ నిర్వహించుకుంటాం. ఆ పేసా గ్రామ సభలో మేము ఏం చేయాల్సిన పని లేదు. 100 మంది సభ్యులం ఉంటే 51 మంది చెయ్యెత్తితే చట్టం. చాలా మంది కలెక్టర్లు ప్రకటించారు పేసా చట్టం పార్లమెంటు లాంటిదని ప్రకటించారు. పార్లమెంటుకి ఎంత పవర్ ఉన్నదో మా పేసా చట్టానికి అంత పవర్ ఉన్నది. నిర్ణయం మాదే హక్కు ఉంటుంది కాబట్టి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మా గూడాన్ని మేము డెవలప్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ మనకు నియామగిరిలో అన్న ఏం జరుగుతుంది, బాక్సైట్ తవ్వకం వల్ల 13 కోందు గూడాలు విధ్వంసానికి గురవుతాయి. అప్పుడు స్వయాన సుప్రీంకోర్టు జడ్జినే గ్రామసభ ఎక్కడ పెట్టిండు, నియామగిరి హిల్స్లో పెట్టిండు. దానికి జడ్జి కూడా అక్కడ పాల్గొని ఇక్కడ పేసా చట్టం పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ చట్టం ప్రకారం ఈ 13 గులాల్లో ఉన్న మెజార్టీ ప్రజలు కనుక బాక్సైట్ను వ్యతిరేకిస్తే బాక్సైట్ ఆపేస్తాం, అనుకూలిస్తే బాక్సైట్ తీస్తామన్నారు. వ్యతిరేకించిన ఆ జడ్జిమెంట్ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు కనిపిస్తుంది, ఆన్లైన్లో కూడా వస్తుంది. అంటే పేసా చట్టం అంత పవర్ఫుల్, కానీ మా గుడాలకి పేసా చట్టం అంటే కూడా తెలియదు. కాబట్టి పేసాను ఆయుధం చేసుకొనే మీరన్న విద్య, వైద్యం, ఇంకా తదితర అంశాలు అభివృద్ధికి కరెంటు పోల్స్ కానీ, రోడ్లు కానీ, రవాణా కానీ మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలో మాకు స్పష్టమైన హక్కు ఉన్నది, దానిపైన అవగాహన ఉన్నది. దానితోనే మేము మా గూడాలు అభివృద్ధి చేసుకుంటాం. అంటే ఈ ఆదివాసీ గూడాలకు సంబంధించిన విషయంలో ఇంకొకటి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలన్నా, ఆదివాసీలో నివసించే ఏవైతే ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఆదివాసులు కాకుండా ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు కానీ, కొంతమంది బీసీలు, ఇప్పుడు మీ ఏరియాలో కూడా కొంతమంది కుమ్మరోళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు కానీ మీ గూడాలలో ఉంటారు. ఆ గూడాలలో ఉండేటువంటి వాళ్ళకి నిజానికి ట్రైబ్స్తో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ హక్కులు రావాల్సిన అవసరం ఉంటుంది. మరి వీళ్ళకి ఇప్పుడు ఒక 10 కుటుంబాలు గూడెంలో ఎస్సీ వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళకి ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఫలాలు కానీ మిగతా కానీ అందట్లేదు అనేది కూడా అక్కడ, అంటే వాళ్ళు కూడా అంటరానితనానికి గురవుతున్నారు గూడాలలో అని చెప్పేసి నేను చాలాసార్లు మా మిత్రులు కూడా చెప్తా ఉంటే విన్నా. అది ఎంతవరకు ఉంటుంది? అట్లాంటి సమస్యలకు మీరు ఏమైనా పరిష్కారం ఆలోచించారా? రేపటి రోజున ఇప్పుడు ఒక 10 గుడిసెలు 100 గుడిసెలు ఉన్నాయంటే 10 గుడిసెలు ఎస్సీలే ఉన్నాయి అనుకోండి అక్కడ మీ గూడాలలో. ఆ 10 గుడిసెలకు ఒక
ప్రత్యేకంగా వార్డు మెంబర్ ఇవ్వడము, లేదంటే గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీలో ఒకసారి సర్పంచ్గా వాళ్ళకి అవకాశం ఇవ్వడం, ఇట్లాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయా? మీరు అడిగిన ప్రశ్న పట్ల షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు గిరిజనేతరులకు స్పష్టమైన అవగాహన లేదు కాబట్టి గిరిజనేతరుల మధ్యలో ఆధిపత్య పోరు అనేది పైకి వస్తుంది. డాక్టర్ బాలగోపాల్ గారు స్పష్టంగా ఈ దేశమంతా తిరిగాడు, ఒక అపర మేధావి. ఆయన ఏమంటాడంటే ఎక్కడైనా శిక్షణ తరగతులు జరిగినా షెడ్యూల్ పాయ్ ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఆదివాసీ గూడాలు ఉన్నాయో ఆ ప్రాంతంలోకి పొట్టకూటి కోసం మైదాన ప్రాంతం నుంచి వెళ్ళి గిరిజనేతరులు వలస వచ్చినప్పుడు వాళ్ళు పేదరికంలో ఉన్నారు కాబట్టి ఆదివాసులకు అన్నం పెట్టే గుణం ఉన్నది, కష్టం వస్తే ఆదుకునే గుణం ఉన్నది కాబట్టి ఇగో ఇక్కడ గుడిసె కట్టుకోండి, ఇగో ఇక్కడ బతుకుల్లి, ఇక్కడ భూమి కొట్టుకోండి అని కడుపున పెట్టుకున్న జాతి ఏదైంది ఉన్నది ఆదివాసీ జాతి. అంత స్పష్టంగా ఆయన వివరణిస్తాడు. ఆ రకంగా గిరిజనేతర పేద వర్గాలను కూడా, పేద వర్గాల్ని, ఉన్నత వర్గాలు కాదు, మళ్ళీ ఇక్కడ స్పష్టత ఉండాలి, పేద వర్గాలు కూడా హక్కున చేర్చుకున్న జాతి ఎట్లా వ్యతిరేకిస్తుంది ఆ సమాజాన్ని అనేది ఆయన ఎక్కడైనా మాట్లాడతాడు. ఆ కోణం నుంచి వెళ్ళి మనం చూసుకున్నప్పుడు షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతర సమస్య అనేది ఆర్థిక వనరు ఉన్న దగ్గర మాత్రమే ఆ సమస్య బయటకు వస్తుంది. ఇప్పుడు 1/70 చట్టంలో ఒక బడా కాంట్రాక్టరు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఒక వ్యాపార రంగానికి ఒక బిల్డింగ్ కడతాను అనుకున్నప్పుడు అక్కడున్న ఇంకొక గిరిజనేతర బడా వ్యక్తికి అది నచ్చనప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరు అనేది అక్కడున్న గిరిజన మధ్యలో ఒక పావులాగా ఉపయోగించి దాన్ని ఉపయోగించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మా ఎటునారం ప్రాంతంలో హైవే దగ్గర వై జంక్షన్ అని ఒకటి ఉంటుంది, గుంటకు 30 లక్షలు ఉంటుంది. అక్కడ 5th షెడ్యూల్ ఏరియాలో గుంటకు 30 లక్షలు ఉంటుంది. అంటే అది రియల్ ఎస్టేట్గా మారిపోయింది. కాబట్టి రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఇరు వర్గాల గిరిజనేతరులు ఆడే ఆటలో గిరిజనేతరుల మధ్యలో ఆధిపత్య పోరు అనే ఇది ఒకటి బయటకు వస్తూ ఉంటుంది తప్ప అది అక్కడ ఉన్న పేద ఆదివాసులు కానీ పేద గిరిజనేతరుల మధ్యలో సమస్య కాదు. అంటే ఈ రకంగా ఉన్నది 1/70 చాలా క్లియర్గా ఉన్నది. ఒక నిర్దేశిత భూభాగంలో దానికి కొన్ని నియమాలు గతం నుంచి వెళ్ళే పేర్కొనబడ్డాయి 5th షెడ్యూల్లో. ఇగో ఈ రకంగానే నీకు గిరిజనేతర వర్గాల సమస్య అనేది అక్కడ బయటకు వస్తుంది తప్ప ఎక్కడ కూడా ఆదివాసులు ఒక బలవంతంగా ఒక మాదిగ గుంపునో మాల గుంపునో లేకుంటే ఇంకొక బహుజన గుంపుకు సంబంధించిన గ్రామాన్నో ఒక బలవంతంగా బయటికి వెళ్ళగొట్టే సందర్భం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెక్కన చూపెట్టగలుగుతా. అది అక్కడున్న వర్గపోరం మాత్రమే, గిరిజనేతరుల బడా పెట్టుదారుల వర్గ పోరాటం మాత్రమే తప్ప అది అక్కడున్న సామాజిక బహుజన దళిత కులాల మధ్యలో లేదు. ఎందుకంటే 1950 ముందు నుంచి వెళ్ళి కూడా మాదిగలు ఉన్నారు, కుమ్మరులు ఉన్నారు, కొన్ని ఉత్పత్తి కులాలు మనకి షెడ్యూల్ ప్రాంతంలో కనపడతాయి. ఎగ్జాంపుల్ కోయ సమాజంలో పెళ్లి కావాలంటే కుమ్మరులు కుండాలు తేవాల్సిందే. ఒక రకమైన చిత్రలిపితో వాళ్ళు కుండాలు తీసుకొని వస్తారు. అంటే వీళ్ళ కల్చర్లా కుమ్మరులు భాగమై ఉంటారు. మాదిగలు వచ్చి డప్పు కొట్టాల్సిందే. ఇదంతా 1950 కన్నా ముందు ఉన్నది. కానీ అంబేద్కర్ భవిష్యత్తు రానున్న కాలంలో ఆదివాసుల కంటే ఎక్కువ సామాజిక స్పృహ కలిగిన సమాజాలుగా ఎస్సీలు బీసీలు కూడా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు వీళ్ళు కూడా ఇక్కడున్న వారిని దోచుకునే అవకాశం ఉండే సందర్భం ఉన్నది కాబట్టి వాళ్ళకంటే ఒక నిర్దేశిత ప్రాంతాన్ని రూపొందించాడు. కానీ వాళ్ళు అక్కడ జీవించొద్దని మళ్ళీ చెప్పలే. 1/70 అనేది 1970 కన్నా ముందున్న గిరిజనేతరులకు సంబంధించిన అంశాలు ఏది కూడా ఆయన కొంత ప్రొటెక్ట్ చేసిండు. పైగా 1970 కన్నా ముందు భూములు కూడా ఎవరికి తక్కువ, నీకు కనపడతాయి, ముస్లిమ్స్ కనపడతాయి, ఎస్సీలకు కనపడతాయి. ఎందుకంటే వాళ్ళు నిజాం రూల్ చేసారు కాబట్టి. అంటే ఈ రకంగా మనకు షెడ్యూల్ ప్రాంతం కనపడుతుంది, ఎక్కడ కూడా వైరుధ్యాలు కనపడాయి. రెండోది ఏంటంటే ఫుల్లీ షెడ్యూల్ ఏరియా లేదు, అది కూడా గమనించాలి. షెడ్యూల్ విలేజెస్ షెడ్యూల్ ఏరియాస్ వరకు కొంత పరిమితి ఉంటుంది, అక్కడ ఎక్కడ కూడా వైరుధ్యాలు కనపడ్డాయి. మా ఎటునారం పూర్తిగా షెడ్యూల్ ఏరియా, అక్కడ ఎస్సీ స్కూల్ ఉన్నది, గోవిందరావుపేట షెడ్యూల్ ఏరియా, ఎస్సీ గురుకులం ఉన్నది, బీసీ గురుకులం ఉన్నది. ఇట్లా షెడ్యూల్ ప్రాంతంలో ఇంకా మిగతా పాఠశాలలు కూడా ఎస్సీ బీసీ ఓసీలకు సంబంధించి జనరల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అక్కడెక్కడైనా విద్యాపరంగా ఇక్కడ ఉండొద్దని అక్కడ ఉన్న ఆదివాసులు వ్యతిరేకించలే, లేకుంటే ఆ వర్గాలకు ఏమన్నా ఫలాలు అందకుండా అక్కడ ఉన్న ఆదివాసులు వ్యతిరేకించలేదు. ఇది ఒక క్రియేటివిటీ మాత్రమే షెడ్యూల్ ప్రాంతంలో. ఫుల్లీ షెడ్యూల్ ఏరియా అయితే లేదు. ఇప్పుడు షెడ్యూల్ ఏరియా కానుకొని నాన్ షెడ్యూల్ గ్రామాలు కూడా ఉన్నాయి, అక్కడ అభివృద్ధి ఫలాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇవాళ జీవో నెంబర్ 3 మీద సుప్రీంకోర్టుకు పోయిండ్రు లీలాప్రసాద్ అనే వ్యక్తి ఖమ్మం జిల్లా నుంచి వెళ్ళి పోయి ఏమన్నాడు, షెడ్యూల్ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ తప్పని అన్నాడు.
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎటున్నారం ఐటీలో 100 టీచర్ జాబులు వస్తాయి, ఐటీడీఎస్ స్కూల్స్లలో వస్తాయి. కానీ మిగతా ఉన్న జెడ్పీ స్కూళ్ళల్లో రావు కదా, ఆ పక్కన ఉన్న ఎస్సీ స్కూళ్ళల్లో రావు కదా, పక్కన ఉన్న బీసీ స్కూళ్ళల్లో రావు కదా. ఈ పరిణితి మర్చిపోయి కేసేసిండు. ఇప్పుడు 100% రిజర్వేషన్లు ఓకే వేసిండు, జనరల్ అయిపోయింది. 6 ప్రకారం ఇప్పుడు డిఎస్సి వచ్చింది, మెగా డిఎస్సి. ఇప్పుడు 100 మాకు 6 వస్తాయి, 6 మా పాలేవాళ్ళు 6కి 6 దింతాలు, మా కోయలకి ఏం రావు. ఓకే 94 ఉద్యోగాలు మరి మీ ఎస్సీలకు వస్తాయా, మీ బీసీలకు వస్తాయా? ఎక్కడ వస్తాయా? ఈ జనరల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ హైదరాబాద్లో ఉన్నోలో, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఎక్కువ జ్ఞానం ఉన్నోలే వాటిని. అప్పుడు స్థానికంగా ఉన్న ఆదివాసులు నష్టపోతారు, నీ లక్ష్యం దెబ్బతింటది, ప్రయోజనం లేదు కదా. షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ఉద్యోగాన్ని రిజర్వేషన్లలో నీకు వాటా ఉంటే నువ్వు అడిగే డిమాండ్కి అర్థం ఉన్నది, అంతే కదా. కానీ నీకు రాకుండా అయిపోయా, నీ పక్కన ఉన్న ఆదివాసీలు రాకుండా అయిపోయా, బయట వాడు తింటా అంటే వాడు వచ్చి ఇక్కడ స్థానికులు అవుతా ఉండే. ఇగో ఈ సస్పట అనేది లేకపోవడం వల్ల వాస్తవంగా అక్కడ ఆ సమస్య అనేది క్రియేషన్ అయి ఉన్నది. ఎక్కడ కూడా బహుజన దళిత వర్గాలని ఆదివాసులు ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు, అందరినీ కాపాడుకున్నారు ఎక్కడ కూడా. అదొక క్రియేటివిటీ మాత్రమే, వాళ్ళ మధ్యలో సిచ్చు పెట్టడానికి వచ్చింది మాత్రమే. ఖచ్చితంగా నేను ఎంపీగా కనుక గెలిచేది ఉంటే ఈ వర్గాల పట్ల కూడా అంబేద్కర్ అంత గొప్ప అయితే కాదు, అంబేద్కర్ ఇచ్చిన విధానాలనే ఏ విధంగా వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దళిత వర్గాలు మీలాంటి అన్టాచబిలిటీ ఉన్నది. 76 ఇయర్స్లో అన్టాచబిలిటీ అనేది కూడా అది మనం సమర్థించే అంశం కాదు. అన్టాచబిలిటీ ఏ కోణం నుంచి వచ్చింది అనేది కూడా మనకు అంచనా లేదు, కొంత అది రకరకాల మత ప్రభావాలు ఉన్నాయి దాని మీద. కాబట్టి మేమున్న జనరేషన్ అయితే ఎక్కడ కూడా అన్టాచబిలిటీని మా గూడాలో మేము పాటించాం. అందరూ దళిత బహుజనులు అందరూ ఒకే రకమైన సహజీవనంతోనే జీవిస్తారు తప్ప అన్టాచబిలిటీ అనే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. మేము చదువుకున్న విద్యార్థులుగా దాన్ని నిర్మూలన కూడా ప్రయత్నం చేస్తాం. మహబూబాద్ సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ మాలోత్ కవితను అనౌన్స్ చేసింది, ఎంపీగా చేసింది. బీజేపీ సీతారాం నాయకుని, అజ్మీరా సీతారాంని కన్ఫర్మ్ చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో బలరాం నాయకుని కన్ఫర్మ్ చేసింది. వీళ్ళు ముగ్గురు కూడా అదే నియోజకవర్గం నుండి ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు. మూడు సార్లు ఎంపీ ఏర్పడిన తర్వాత 3 సార్లు వీళ్ళు ముగ్గురే తలా ఒకసారి చేశారు. ఇప్పుడు ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఆ ముగ్గురు పోటీ చేస్తున్న క్రమంలో ఈ 3 సార్లు ఎంపీలుగా గెలిచినటువంటి వీళ్ళు ఈ 15 సంవత్సరాల్లో ఆ నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఏందన్నా? వాస్తవంగా మీరు అడిగేది నాణ్యమైన ప్రశ్నే. అంటే మా సమాజం ఎంత వెనకబడిపోయి ఉన్నదనడానికి ఈ ముగ్గురు అభ్యర్థులకి నియోజకవర్గం యొక్క జియోగ్రాఫికల్ స్ట్రక్చరే ఫస్ట్ తెలియదు, ఒకటి. రెండోది ఏ నియోజకవర్గం ఏ పరిధిలో ఉంటుంది, ఈ ఏ మండల పరిధి కూడా వీళ్ళకి తెలవని పరిస్థితులు ఉంటాయి ఆ నియోజకవర్గంలో. అటువంటి వాళ్ళు ఎంపీలో గెలిచిండ్రు. ఇవాళ ఫస్ట్ గెలిచిన బలరాం నాయక్ కానీ, రెండోసారి గెలిచిన సీతారాం నాయక్ కానీ, మూడోసారి గెలిచిన కవిత కానీ. అసలు వీళ్ళు మా గూడాలకు వచ్చి ఓట్లు కూడా అడగకుండానే వీళ్ళు ఎంపీలు అయిపోతారు అక్కడ ఉన్న రాజకీయ పార్టీ బలాలతో. దీంట్లో బలరాం నాయక్ 2009 కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మేము షెడ్యూల్ ప్రాంతంలో వచ్చిన ఏజెన్సీ డిఎస్సీలలో ఉద్యోగాలు మాకే కావాలనుకున్నప్పుడు మా మీద కేసులు పెట్టి జైలుకు కూడా పంపాడు. 2010 బలరాం నాయకే సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు 3 ఏజెన్సీ డిఎస్సీలల్లో లంబాడీలు ఎలిజిబుల్ కాదని 2008, 12, 13 3 డిఎస్సీలలో ఒక్క ఉద్యోగం కూడా పోకుండా సెంట్రల్ మినిస్టర్ బలరాం నాయక్ వర్సెస్ తుడుందెబ్బగా మేము హక్కు సాధించినాం, జైలుకు పోయినాం, మళ్ళీ తిరిగి వచ్చినాం, లైవ్ ఉద్యమంలో ఉన్నాం. బలరాం నాయక్ ఉన్న కాలంలో ఎక్కడ కూడా ఆదివాసులకు న్యాయం చేసిన పరిస్థితి ఎక్కడ కనపడదు. అప్పుడు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలు కూడా ఆదివాసీ ప్రాంతాల్లో పెట్టకుండా మహబూబాద్లో పెట్టాలని బలరాం నాయక్ కుట్రలు చేసిండు. అంటే ఈ రకంగా వీళ్ళకున్న సెంట్రల్ మినిస్ట్రీతో వాళ్ళ లంబాడ సామాజిక వర్గానికే పూర్తిగా చేశారు. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల పేరిట 49 కోట్లు వచ్చినాయి 2012లో. ఆ నిధులను కూడా ఎన్కౌంటర్లై రక్తం ఏర్లై పారి చచ్చిపోయింది మావోలు అటవీ ప్రాంతంలో. ఆ నిధులను కూడా మళ్ళీ తండాలకు డైవర్షన్ చేసుకొని అభివృద్ధి చేసుకున్న ఘనత ఇవాళ బలరాం నాయక్ ఉన్నది. పూర్తిగా కూడా కంప్లీట్ వాళ్ళ పక్షపాతిగానే. తర్వాత తెలంగాణ ఉద్యమం గాలిలో సీతారాం నాయక్ వచ్చిండు. ఆయన లంబాడ సమాజంలో ఆయన అపర మేధావి. అయినా కూడా ఎంత మేరకు ఈ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ సామాజిక వర్గానికి న్యాయం చేసుకోవాలి, రాత్రికి రాత్రి ఫైల్ టైప్ అయిపోతాయి అన్న. 2013లో మేము 8లో కొట్టేసిన ఒక డిఎస్సి లంబాడ అమ్మాయి డిఎస్సిలో ఒక ఫైల్ మేము కొట్టేసినాం డిఎల్సీలో. 2015 తెలంగాణ వచ్చిన తర్వాత 14 వచ్చిన తర్వాత 15లో గిరిజన మంత్రిగా చందులాల్ అయిన తర్వాత ఫిజికల్ సైన్స్లా ఉన్న పీఈటీ పోస్ట్కి
ఫిజిక్స్ చదివిన అమ్మాయి కోసం సపరేట్ జీవో తీసి ఉద్యోగం ఇచ్చిండ్రు 2016లో. ఒక అమ్మాయి కోసం ఒక జీవోను కూడా క్రియేషన్ చేసిండ్రు వీళ్ళంతా కలిసి, ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కలిసి. జస్ట్ పిహెచ్వై కలిసింది అంతే, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజిక్స్ 3 పదాలతో ఒక జీవోనే క్రియేషన్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. అంటే వాళ్ళ దోపిడీ ఇటు అట్లా ఆ రకంగా ఉద్యోగాలు ఇచ్చిర్రు, దాన్ని ఆపే పరిస్థితి లేదు. రాత్రికి రాత్రి పైలు అయిపోతాయి ఉద్యోగాల పైన. ఆ రకంగా ఈయన అన్యాయమే చేసిండు. తర్వాత కవిత వచ్చింది. కవిత చేసిన 5 సంవత్సరాలు ఆమె ఎంపీగా గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గాలు తిరిగే పరిస్థితి కానీ, ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఆదివాసుల సమస్యలు కానీ ఎక్కడ కూడా పట్టించుకున్న సందర్భాలు కనపడాయి. ఓన్లీ ఫర్ లంబాడా కమ్యూనిటీ వాళ్ళ లాబియింగ్, ఆ నిధులు ఐటీడీఏకి వచ్చే నిధులన్నీ వీలే పడకపోతారు. గిరిజన ఉప ప్రణాళిక నిధులంతా తండాలకే పోతాయి. ఆ విద్యాపరమైన అభివృద్ధి నిధులన్నీ తండాలకే పోతాయి. ఏజెన్సీ గూడాలు కేవలం బొమ్మలే, మా ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కానీ ఇట్లా తోలు బొమ్మలు లేక ఊతాండ్రు అంతే, పేరుకే ఎమ్మెల్యే. అంటే నేను అడిగింది అంటే ఎస్టీ సామాజిక వర్గానికి వచ్చిన నిధుల్ని ఉద్యోగాలను తొలగిపోవడం గురించి కాదు. నిజానికి ఒక్కొక్క నియోజకవర్గానికి అభివృద్ధి కోసం వచ్చే నిధులు కానీ ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏమైనా ఉందా అంటే మిగతా ఇప్పుడు 17 నియోజకవర్గాలు తెలంగాణ సంబంధించినవి ఉన్నాయి. అందులో మా మహబూబాబాద్ జిల్లా ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ అంశంలో మేము టాప్లో ఉన్నాం అనేది అన్నదా ఈ 15 నెలల్లో? ఈ 15 సంవత్సరాలల్లో వీళ్ళు ముగ్గురు స్పష్టంగా ఈ ఎంపీలు ఇగో ఈ గూడానికి ఇది చేసినాం, ఇగో ఇక్కడ పాఠశాల కట్టినాం, ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీని తీసుకొని వచ్చినాం, ఇక్కడ హాస్పిటల్ కట్టినాం అనేది ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటి వరకు లేదు. మా మేము దోసుకోకుంటే సరిపోయాయి. ఎందుకు అడుగుతున్నా ఈ విషయం అంటే ముగ్గురు మాజీ ఎంపీలే, ముగ్గురు మాజీ ఎంపీలు ఈసారి ముగ్గురు కలిసి పోరాటం చేస్తున్నారు కాబట్టి ముగ్గురు కలిసి పోరాటం చేస్తారు. వాళ్ళే పెద్ద లీడర్లు అని చెప్పేసుకున్నటువంటి క్రమం ఉంది కాబట్టి మరి ఈ ముగ్గురు తోపులు కలిసి మహబూబాబాద్కు చేసిన అభివృద్ధి ఏంది? ఇప్పటికీ మహబూబాబాద్ అయితే విషయం ఏంటి అని అంటే మహబూబాబాద్ నియోజకవర్గం అనేది ఒకటి ఉంది అనే విషయం కూడా చాలా మంది తెలియదు. మహబూబ్ నగర్ అని వస్తారు కావచ్చు కానీ మహబూబాబాద్ అంటే మహబూబాబాద్ ఎంపీయా అదే నియోజకవర్గం ఉన్న అనే పరిస్థితుల్లో ఈరోజు ఆ నియోజకవర్గం ఉంది. మరి ఈ ముగ్గురు చేసినటువంటి అంటే నేను యాంకర్గా చెప్పొద్దు కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదేమో అనేది నా దృష్టికి వచ్చింది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఇక మహబూబాబాద్కి సంబంధించిన విషయం పక్కన పెడితే తుడుం దెబ్బకు సంబంధించిన విషయంలో తుడుం దెబ్బ చేస్తున్నటువంటి పోరాటం ఏదైతుందో ఆ పోరాటాన్ని నీరుగార్చడం కోసం లేదంటే అంతకుముందే ఒక స్ట్రక్చర్ పరంగా వస్తున్నటువంటి వనవాసి కళ్యాణ పరిషత్ ఏదైతుందో మీ ఆదివాసీలను అందరినీ హైందవీకరణ చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతుందో దానివల్ల తుడుం దెబ్బకి రానున్న రోజుల్లో నష్టం ఉంది. ఓకేనా? తుడుం దెబ్బ ఉద్యమాలన్నింటినీ ఏమన్నా పెద్ద విప్లవకారులందరినీ తీసుకొచ్చి ఒక విగ్రహం పెట్టి అయ్యా మొక్కురు అని అంటే విప్లవం పక్క పెట్టేసి తుపాకులు పక్క పెట్టేసి అయ్యా అని చెప్పేసి భజన చేసుకునే పరిస్థితిని తీసుకొస్తున్నారు. మరి ఆ పరిస్థితుల్లో తుడుం దెబ్బ వనవాసి కళ్యాణ పరిషత్కు సంబంధించిన విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది? రానున్న రోజుల్లో ఈ ఆదివాసీ గూడాలన్నింటినీ హైందవీకరణ చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ లేదంటే ఆర్ఎస్ఎస్ శక్తులకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి పోరాటం ఎట్లా ఉండిపోతుంది? వాస్తవంగా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క దాడి ఈ దేశంలో చాలా స్పష్టంగా ఈ రోజు వరకు మా మీదనే జరుగుతుందని మేము ముందే డిక్లేర్ చేసినాం, ముందే దాన్ని వివరించినాం. దాంట్లో ఏమవుతుందంటే హిందూ మతము ఆదివాసీలకున్న ఆచారాలు కట్టుబాట్లు ఒకటే అనే ఒక క్రియేషన్ని ఇక్కడ మొదటిసారిగా ఈ హిందూ భావజాలం అనేది తీసుకొని వస్తుంది. అది ఎక్కడ జరిగింది? అది కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్లోనే షెడ్యూల్ ట్రైబ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా హిందువులుగా పెట్టడం వల్ల ఈ 76 ఇయర్స్గా మీ అందరం కూడా మా క్యాస్ట్ సర్టిఫికెట్లు మీదే రిలీజన్ అంటే హిందూ అని అప్లై చేసే కాడ ఆటోమేటిక్గా మేము హిందువులం అనేది సైకాలజీగా మా వాళ్ళందరికీ ఫీడ్ అయిపోయింది. మన వాళ్ళకి గత చరిత్ర తెలియదు. మా పండుగ లేదు, మేము పాఠశాలకు పోతాం, రాముడు దేవుడు అని చదువుతాం, కృష్ణుడు దేవుడు అని చదువుతాం, లేకుంటే కృష్ణాష్టమి అంటాం, శ్రీరామనవమి అంటాం, దసరా అంటాం. కానీ మా భూమి పండుగ, మా పొట్ట పండుగ, మా విత్తనాల పండుగ, మా చిక్కుడుగాయ పండుగ, మా ఇప్ప పూల పండుగ ఇవేవి కూడా పాఠశాలలో లేవు. మా వేల్పులు ప్రతి ఇంటి పేరుకి 3 నుంచి 7 కోట్లు ఉన్న ఇంటి పేరుకి ఒక వేల్పు ఉంటుంది. మాకో ఇంటి దేవుడు, ఇంకో ఇంటి దేవుడు, వేల్పులు మా తల్లిదండ్రులే మా వేల్పులు. అటువంటి గోదావరి పర్యాక ప్రాంతాల్లో 200 వేల్పు జాతరలు ఉన్నాయి, 205 వేల్పు జాతరలు ఉన్నాయి కేవలం ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో. మా వేల్పులు ఏందో మాకు తెలియదు. మేము ఈ పెరిగే క్రమంలో చదువుల్లో మొత్తం ఈ చదువుకున్నాం, పరాయి పండుగలు చదివినాం, పరాయి దేవుళ్ళని చదివినాం. ఆటోమేటిక్గా మా సమాజం ఎవరిని మొక్కాలి? మరి రాముని మొక్కాలి, కృష్ణుని మొక్కాలి, వినాయకుని మొక్కాలి, వినాయక ఉత్సవాలు చేసుకోవాలి, మా అవన్నీ పోయినాయి. ఆటోమేటిక్గా ఇప్పటి వరకు 90% మాకు తెలవకుండానే మా కల్చర్ను మొత్తం మేము
కోల్పోయింది. ధ్వంసం చేస్తున్నారు. ఒక 10% మాత్రం మిగిలి ఉన్నదంటే అది సమ్మక్క సారలమ్మ లాంటి జాతరలు, వేల్పు జాతరలు, గుట్టు గోత్రాలు, ఒక సపరేటు విధానాలు. ఇగో దీనిపైన ఒక ఫోకస్డ్గా హిందూ మతం అనేది చాలా సిస్టమేటిక్గా భుజం మీద చేసే అన్నదమ్ములం అన్నట్టు వాళ్ళు వచ్చి మొత్తం చేరింది. ఇవాళ నాలాంటి వాళ్ళు కూడా మా సమాజాన్ని చెప్తే అరే మన హిందువుల భయ అనే కాడికి వచ్చింది. ఏమైపోయిందంటే హిందువులం అనేది వచ్చింది. మొన్న రామ మందిరం అయోధ్యలో జరిగితే ప్రతి ఇంటికి రాముని బియ్యం పంపే, అక్షింతలు పంపే. రావణాసురుడు మా కోయోడు ఏడో గుట్టుడు. అంటే మా రాజును మునకాయ కోసినోడే మా శత్రువు ఇవాళ మాకు దేవుడై మొక్కేంత అజ్ఞాన పరిస్థితుల్లో మా సమాజం ఉన్నది. అది ఆ చరిత్ర తెలవక, ఆ సంస్కృతి తెలవక. కాబట్టి ఈ విధానాల్ని మేము 100%గా వ్యతిరేకిస్తాను. మేము ఒక పరిశోధన కేంద్రం పెట్టి పుస్తకాలు రాస్తాను, వేల్పు జాతరలు బయటికి తీస్తాను, చిన్న వేల్పు జాతరలు కూడా ఒక బుక్ రూపంగా తీసుకొస్తాను. ఈ దేశ మూలవాసులం మనం, మన మూలం ఇది, మన దేవుళ్ళు ప్రకృతి దేవుళ్ళు. ఇవాళ సమ్మక్క సారలమ్మని తీసుకురావాలనుకుంటే 100 కేజీల బంగారంతో శిలకల గట్టు నుంచి తీసుకురాం. జస్ట్ మాఘ పున్నమి వెన్నెల్లో మన పూజారి శిలకల గట్టుకుపోయి ఒక ఐసోలేటెడ్ కల్చర్లో ప్రకృతి రహస్యాన్ని ఒక కుంకుమబర్ణి రూపంలో, ఒక లింగు అనే చిన్న వస్తువు రూపంలో, సమ్మక్క వాడిన వస్తువు రూపంలో మనం తీసుకొని వస్తాను. మేడారాన జరిగేది ఒక ఐందవీకరణతో జరిగిన పెళ్లి కాదు, అది ఒక సమ్మక్క పైడితరాజులకు జరిగిన పెళ్లి. ఆ పెళ్లి వల్లనే ఇవాళ ఆ వంశ ఉత్పత్తి జరిగింది. మన తల్లిదండ్రులే మన దేవుళ్ళనే ఒక సంకేతం ఇచ్చే మా వేల్పు జాతరలని, మా పండుగలని, ఒక ప్రకృతికి రిలేషన్ ఉన్న పండుగల్ని మేము డెవలప్ చేసుకునే విధంగా ఇప్పటికే మేము మొదలుపెట్టినాం. మా భాషలు వేరు, మా సంస్కృతి వేరు, మేము హిందువులం కాదు, మాకు ప్రత్యేక రిలీజియన్ కోడ్ కావాలనేది కూడా ఇప్పటికే మూమెంట్స్ స్టార్ట్ అయినాయి. ఈ తక్కువ కాలం ఇప్పుడే చైతన్యవంతమైన విద్యార్థులు వస్తారు కాబట్టి ఇది తెలుసుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఆ రోజు రావడానికే మేము ప్రయత్నిస్తాను, ఆ దిశగానే ప్రయత్నం చేస్తాను. తొడి దెబ్బ కూడా రావణ వధను వ్యతిరేకిస్తుంది. రాముడు దేవుడైతే కావచ్చు, మరి రావణాసురుని ఎందుకు గాలబెట్టాల్సి వస్తుంది? రాక్షసుడే కావచ్చు, మాది హీనమైన జాతే కావచ్చు, కానీ ఎందుకు గాలబెట్టాలి? డెమోక్రసీలో ఒక మతాన్ని వ్యతిరేకించవద్దు కదా. ఇప్పుడు ఒక కులాన్ని నేను తిట్టిన, లంబాడీలు ఎస్టీలు కాదని తిట్టి పాటలు పాడితే మా మీద కేసులు పెట్టిండు. మరి రావణాసురుని గాలబెట్టినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు అయితే? ఒక ప్రొటెక్టెడ్గా రావణ వధ, నరకాసుర వధ జరిగేటప్పుడు చుట్టూ పోలీస్ ఫోర్స్ ఉండి ఒక ప్రజాస్వామ్యాన్ని అక్కడ కూలి చేసినట్టే కదా. ఇటువంటి బలమైన ప్రశ్నల్ని 100%గా మేము తీసుకొని వస్తాను. రావణాసుర హిస్టరీ కూడా మేము పుస్తకంలో రాయబోతాను. మహాభారతంలో జరిగిన యుద్ధం అనేది దేశ మూలవాసులకి ఆర్యులకు జరిగిన యుద్ధమే ఒక క్రియేషన్గా తీసుకురాబడ్డది. రామాయణ మహాభారతాలు అనేటివి మధ్య భారతదేశం నుంచి శ్రీలంక, ఈ దక్షిణ భారతదేశం ఉన్న ప్రాంతాన్ని రాముడు ఆక్రమించే క్రమంలో జరిగిన యుద్ధమే ఇవాళ రామాయణంగా చిత్రీకరించబడ్డది. ఆ రాముడు ఆర్యుడైతే రావణాసురుడు మా దేవుడు, మా మూలవాసి, మా రాజు అనే చరిత్రలు కూడా ఇవాళ పుస్తక రూపంలో మేము తీసుకుపోతాను. అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. ఉద్యమ ప్రయత్నం, సాహిత్య ప్రయత్నం, సంస్కృతి ప్రయత్నం, చరిత్ర మూలాల ప్రయత్నం, అది సింధు నాగరికతను కూడా కోయ నాగరికత అనే వరకు మా పరిశోధన వెళ్ళింది. సూపర్ అన్న. అయితే ఈ ఇంతకుముందు మీరు మాట్లాడుతున్న అంశంలో మేడారం గురించి వచ్చింది కాబట్టి మేడారం హైందవీకరణ జరిగిందా? ఖచ్చితంగా జరిగింది. ఎందుకనంటే నేను మొన్నటిరాక నేను చిన్నప్పటి నుండి కూడా అరే సమ్మక్క జాతర వచ్చిందంటే బంగారం అంటే ఏంది అనుకుని నాకు చిన్నప్పుడు తెలియకపోవచ్చు, కానీ నిలువెత్తు బంగారం ఇవ్వాలి, ఇంకో నా కొడుకు ఎత్తు బంగారం ఇస్తాను, నా బిడ్డ ఎత్తు బంగారం ఇస్తాను, నా ఎత్తు బంగారం ఇస్తాను అని చెప్పేసి ఆడ తీసుకెళ్ళిన తర్వాత ఆడ బెల్లం పెట్టి బంగారం అంటారు ఏంటి అని చెప్పేసి మేము అనుకునే చిన్నప్పుడు. మాది అప్పుడు అంతా ఆలోచించే శక్తి లేకపోవచ్చు, కానీ దాన్ని బంగారం అని పిలిచేది. ఎందుకు బంగారం అని పిలిచేది? మరి ఇప్పుడు ఈరోజు బిల్లాన్ని అంటే మొన్న జరిగినటువంటి సమ్మక్క జాతరలో అది ప్రసాదంగా ఎట్లా మారిపోయింది? ఈ హైందవీకరణ ఎట్లా జరుగుతుంది? అక్కడ తుపాకులు వచ్చి తుపాకులతోని బాంబు అంటే తుపాకులు పేల్చి జాతరను జరిపించేటువంటి సంస్కృతి ఎక్కడ నుండి వచ్చింది? దీనికి సంబంధించిన విషయంలో తుడుందెబ్బ చెప్పబోతుంది. తుడుందెబ్బ మేడారం ఒక బలమైన ప్రశ్న ఉన్నది కాబట్టి ఇంకా మా మేడారం కాస్త కోయొద్దని చెప్పవాలి. ఓకే. దాంట్లో హైందవీకరణ విధానాలను మేము మొదటి నుంచెల్లే వ్యతిరేకించడం జరిగింది. 96 నుంచి తొడుందెబ్బ వ్యతిరేకించుకుంటూనే వస్తుంది. దాంట్లో మీరు అన్నట్టు మేడారం అంటే కేవలం బెల్లం, బంగారంగా పరిగణించబడుతుంది. రెండోది బండాని, పసుపు బండారి. ఈ రెండింటికి మధ్యలోనే మేడారం, వేరే అర్థమే లేదు మేడారానికి. బండారి, బంగారం అంతే. ఈ రెండింటి మధ్యలోనే మాఘ పున్నంకి లింక్ అయి ఉంటుంది. మేడారం అనేది ప్రభుత్వానికి ఒక దృక్పథం ఉంటుంది, వ్యాపారస్తులకు ఒక దృక్పథం ఉంటుంది. అక్కడ మా పూజారుల కోణాన్ని మాత్రం ఎవరు పట్టించుకోరు. ఈ 3 కోణాలల్లో
ఆడ అసలు ఈ 3 అంశాలకు సంబంధం లేకుండానే జరిగిపోతుంది. ఒక మేడారం జాతర అభివృద్ధి కావాలనుకున్నప్పుడు నిర్ణయం ఎవరు జరగాలి? స్థానికంగా ఉన్న పూజారుల యొక్క నిర్ణయాల ప్రకారం జరగాలి. వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి. ఇంజనీర్లు వస్తారు, ఎస్టిమేషన్ ఎత్తాలి, ఇది కట్టాలా అది కట్టాలా, 100 కోట్లకి ఎస్టిమేషన్ అయిపోతుంది. 100 కోట్లలో 20% పనులు కూడా జరగాయి. 80 కోట్ల రూపాయలు దుర్వినియోగం తప్ప ఉపయోగం ఉండదు. ప్రతి జాతరకు 100 కోట్లు వచ్చే దాంట్లో ఒకటి అంటే అక్కడున్న ప్రభుత్వ కాంట్రాక్టర్లు కానీ ఆ పార్టీలకు సంబంధించిన కాంట్రాక్టర్లు కానీ ఒక దోపిడీ కేంద్రంగా మేడారం మాడిపోయింది. రెండోది హిందూ మతం యొక్క దాడి ఎట్లా వస్తుంది? దేవాదాయ శాఖ వచ్చిందంటేనే హిందూ మతం వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ఆడు బొనకాయ బట్టి కోతనే ఉంటారు మా వాళ్ళని. వచ్చిందంటే దేవాదాయ శాఖ మొత్తం హిందూ మతమే అనుకున్నప్పుడు ఆడ కోయల యొక్క ఆచారాలకు విలువలు ఎక్కడ ఉంటాయి? ఉండడానికి ఆస్కారం లేదు. వాడు వచ్చుడే ఏం కట్టిండు? తిరుమల తిరుపతి దేవస్థాన మండపం అనోడు కట్టిండు గుడి ముంగట. ఆ బోర్డు కనుక తీయకుంటుండేది ఉంటే మొత్తం గులగొడతామని చెప్పినాం. బోర్డు తీసి దాన్ని ఇప్పుడు హాస్పిటల్ కేంద్రాన్ని చేసిండ్రు. ముంగట ఏం చేసిండ్రు? విగ్రహాలు పెట్టి పులి మీద సమ్మక్క, జింక మీద సారలమ్మని పెట్టిండ్రు. అడవి దుర్గా అని ఇంకో రకమైన క్రియేషన్స్ వచ్చినాయి. వచ్చి విగ్రహ రూపం పెట్టబోతే దాన్ని వ్యతిరేకించినాం. ఎందుకంటే మాది విగ్రహ ఆరాధన కాదు, ప్రకృతి ఆరాధన. ఒక వ్యక్తి వచ్చిండును, మంచి చదువుకున్న విద్యార్థి ఉండే ఆ టైంలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యూత్ ప్రెసిడెంట్ ఉండే. ఒక 100 కోట్లు పెట్టి గ్రానైట్ వేస్తా అన్నాడు. దాన్ని వ్యతిరేకించండి ఆ విద్యార్థి. చదువుకున్న విద్యార్థి, జ్ఞానం ఉన్నది, గ్రానైట్ అవసరం లేదు, సమ్మక్క సహజ సిద్ధంగానే ఉండాలని. ఇప్పుడు ఆ ధ్వజస్తంభం ఏదైతే ఉన్నదో దానికి ముక్కులు గీస్తా ఉంటారు, కన్నులు గీస్తా ఉంటారు, దానికి ఒక రూపాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేసినా కానీ మా కోయ పూజారుల యొక్క అనుమతి అనేది అయితే మనకు అక్కడ కనపడదు. అంతిమంగా మా వాళ్ళు చిలకల గట్టుకు పోవాల్సిందే. ఆ సమ్మక్క యొక్క ఐసోలేటెడ్ కల్చర్లో వాళ్ళు చేయాల్సిన ప్రకృతిపరమైన పూజలు చేయాల్సిందే, సమ్మక్కని తీసుకురావాల్సింది. కానీ ఈ గద్దెల రూపాన్ని మాత్రం హిందూ మతంగా మార్చడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో మీరు అన్నది బెల్లం సదూర ప్రాంతాల నుంచి వచ్చి దుమ్ము బట్టి ఇట్లుంటారు కాబట్టి బెల్లం తిన్నప్పుడు మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే భక్తిలే వీళ్ళ యొక్క ఆరోగ్య రక్షణ కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. అంత సైన్స్ ఇమిడి ఉంటుంది దాంట్లో. పసుపులో కూడా అదే ఇమిడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? బెల్లాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారు, ఆన్లైన్లో కూడా పంపిణీ చేస్తారు. లడ్డూని ప్రవేశపెట్టారు. లడ్డు అనేది కంప్లీట్గా బ్రాహ్మణీయ సంస్కృతి. వీళ్ళ ఆలోచన ఎట్లుంటుంది? మేడారానికి 1 కోటి మంది భక్తులు వస్తారు, ఒక లడ్డుకు 100 రూపాయలు, మరి ఈ లెక్కన 100 కోట్లు వస్తాయి కదా. నీకు లడ్డు ఆదివాసీ కల్చరా కాదా అనే సంబంధం లేదు. లడ్డు ప్లస్ 1 crore 100 కోట్ల రూపాయలు సంపాదిస్తారా లేదా దేవాదాయ శాఖ ఆలోచన. నీకు కల్చర్తో ఇంకేం సంబంధం అనుకున్నప్పుడు బెల్లం అనేది ఆటోమేటిక్ అక్కడ తొక్కబడుతుంది. మేడారాన మిగిలి ఉన్నది కేవలం పూజారులు మాత్రమే. ఆ పూజారుల ప్లేస్లో అయ్యగారులు వచ్చిందంటే ఇక కోయ మూలమే ఉంటుంది మేడారాన. ఇట్లా అనేక ప్రయత్నాలు ఐందవీకరించే ప్రయత్నాలు. మేమేం డిమాండ్ చేసిన ప్రభుత్వాన్ని, మీరు కంప్లీట్గా దింసా నృత్యాలతో నా గోడలు కట్టుంది. మేడారం ప్రతి కేంద్రంలో ట్రైబల్ కల్చర్ని ప్రొటెక్ట్ చేసే విధంగా వాళ్ళ ఆర్ట్ వేపియండి చెక్కల రూపంలో. ఇట్లా అసలు మేడారం అయితే ట్రైబల్ అనే ప్రపంచంలోకి వచ్చినట్టు రావాలి. మొన్న సిమెంట్ కట్టడాలు చేద్దామని చూసిర్రు, విఐపీలకు బిల్డింగులు అట. ఎక్కడ? మేడారం గద్దె ముంగట. అంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగులు కట్టి దాన్ని మొత్తంగా కూడా సిమెంట్ మయం చేసి హరిత రిసార్ట్లు పెట్టి ఇవన్నీ పెట్టినాక ఇంకా అక్కడ ప్రకృతి జాతర ఎందుకని అంటాం దాన్ని? అది మరొక ఐందవీకరణ జాతర అయిపోతుంది. అసలు మేడారాన సిమెంట్ కట్టడాలు అనేటివి జీరో ఉంచాల్సిన అవసరం ఉన్నది. రియల్ ఎస్టేట్ ఆడ నడుస్తుంది. వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా మేడారాన భూములు ఉన్నాయి ఇప్పుడు. అంటే దాన్ని ఆ కేంద్రంగా మార్చిండ్రు. ఇప్పుడు ఇదంతా కూడా కుట్రలు ఐందవీకరణ చేయడానికే చాలా ప్రీ ప్లాన్ కుట్రలు జరుగుతున్నాయి. దాన్ని 100% అడ్డుకుంటాం. అక్కడ దేవాదాయ శాఖ అనేది రాజ్యాంగ విరుద్ధం, 100% రాజ్యాంగ విరుద్ధం. మీకు మా కోయగూడెలలో 2 వ్యక్తుల మధ్యలో విడాకులు రావాలనుకున్నప్పుడు నువ్వు కోర్టుకు పోతే కోర్టు జడ్జిమెంట్ ఇయ్యది. ఎందుకంటే నువ్వు హిందూ వివాహ చట్టం కిందికి రావు, నువ్వు నీ గూడెంలే పంచాయతీ తెంపుకోమని. మరి మేడారం జాతరలో ఎందుకు హిందూ చట్టం వర్తిస్తుంది? అక్కడ సపరేట్ పేసా యాక్ట్ ఉన్నది, 5th షెడ్యూల్ ఉన్నది. తిరుపతికి ఒక సపరేట్ బోర్డు ఉంటుంది, మరి మా మేడారానికి వద్దా? అది ఒక అటానమస్ ఆదివాసీ కల్చర్ని ప్రొటెక్ట్ చేసే బోర్డును ఏర్పాటు చేయండి. ఆ బోర్డు ద్వారానే జాతర విధానాన్ని నడపండి. వచ్చే నిధులని ఆ ప్రాంతాన్ని ఖర్చు చేసినప్పుడు అందులో మా కోయ పెద్దలు వాళ్ళందరూ ఉంటారు, ఉండి కల్చర్ని ఎట్లా ప్రొటెక్షన్ చేయాలో చూసుకుంటారు. ఇది కనుక జరగకుండా ఉండేది ఇప్పుడు జాతీయ హోదా అంటారు. జాతీయ హోదా అనేది ఉంటే ఏమవుతుంది? ఆడో క్యాంప్ వస్తుంది. మా వాళ్ళకి హిందీ రాది, వాళ్ళకి మా తెలుగు రాది, అందరూ మెడలు పట్టి తొప్పుతారు.
ప్రతి టెంపుల్కి 2 కిలోమీటర్ల దూరాన స్థానిక నివాసాలు ఉండొద్దు. మేడారాలు ఉన్న మా వాళ్ళ 100 ఇండ్లు ఆ చుట్టుపక్కలనే ఉంటాయి. ఇప్పుడు జాతీయ హోదా అనేది సమరపడతాం, 200 కోట్లు వస్తాయి, 1000 కోట్లు వస్తాయని. 1000 కోట్లు ఎవరికి ఉపయోగపడతాయి? హిందూ మతాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగపడతాయి, బ్రాహ్మణిజాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి, ఐందవీకరణ చేయడానికి ఉపయోగపడతాయి. సీతక్క గారు కూడా గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డిమాండ్ చేసింది జాతీయ హోదా కావాలని. అక్క నీది రాయిబండాని మూలం, నీది సమ్మక్క వంశం, నీది నీ మూలాన్ని నువ్వు తెంచుకోవద్దు. జాతీయ హోదా అనేది కాదు, 5th షెడ్యూల్ ఆధారిత ఒక బోర్డును ఏర్పాటు చేసి అభివృద్ధి చేయమని అడుగు. 1000 కోట్లు వచ్చినా కానీ ఆదివాసీ బోర్డుకు రావాలి. దేవాదాయ శాఖ వస్తే మనల్ని క్లోజ్ చేస్తారు, ఉన్న ఇళ్ళని బీకుతారు, వాని చట్టం అమలు చేసుకుంటాడు. ఉన్న ఇళ్ళని బీకుతారు, కోయాల మూలం పోతుంది, మన దేవర కూడా ఇంకో 10-20 సంవత్సరాలకు పోతుంది. ఏదో మళ్ళీ చదువుకోవడం ఉన్నంతసేపు కాస్త కొట్లాడతాం, తర్వాత మార్పు చెందుతుంది. మార్పు చెందినాక ఏం చేస్తాం? మనం కూడా బయట నుంచి వెళ్ళి సమ్మక్క దేవరాన్ని మొక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అవి ఆ రకంగా ఐందవీకరణ అయింది. ఏమన్నా మిగిలి ఉన్నదంటే ఐసోలేటెడ్ కల్చర్ అనేది దేవాదాయ శాఖకి తెలియదు, దేవాదాయ శాఖకి తెలియదు, మాకు కూడా తెలియదు. మేము తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయం ఏమున్నది అనేది. ఆ రహస్యం ఉన్నంతసేపే మేడారం జాతర మా చేతులు ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా జరిగింది. చిలకల గట్టు చుట్టూ అడవంతా కొట్టేసిండ్రు తెలుసా. ఈ ఉన్న గుట్టకున్న అడిగి కూడా కొట్టేస్తుంటే సమ్మక్క అన్నదో డైరెక్ట్ దొరికిపోతుంది. ఈ గుడి పీకి లాంటి ఆనే డైరెక్ట్ పెడతారు చిలకల గట్టు మీద. అంటే ఇటువంటి కుట్రలు కూడా నడుస్తాయి భవిష్యత్తులో. కాబట్టి తుడుందెబ్బ ఒక బలమైన ప్రశ్నగా మేడారాన్ని ఉన్నది. ఈ అన్నిటిని వ్యతిరేకిస్తుంది, కొట్లాడుతుంది. అక్కడ ఇవాళ ఈ జాతర ఆదివాసుల చేతులు ఉన్నదంటే ఒకటే ఒక కారణం, తుడుందెబ్బ బలమైన శక్తిగా అక్కడ ఉన్నది కాబట్టి ఉన్నది. ఆ జాతరలో ఈ జెండాకు కూడా విలువ ఉంటుంది. ఈ టీషర్ట్ వేసుకున్నారంటే జాతరలు ఎక్కడైనా తిరగవచ్చు, అది కలెక్టర్లు అయినా ఎస్పీలు అయినా కానీ ఆ విలువిస్తారు. ఆ ఉద్యమ భద్రతను మాత్రం ఇవ్వగలుగుతారు. అన్న ఇంత పోరాట యోధుడిగా మారినటువంటి మీరు అసలు ఎక్కడ పుట్టిరు? మీ విద్య చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నారు? తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ రావాల్సిన పరిస్థితులు ఎక్కడ వచ్చినాయి? నేను పుట్టింది కామారం విలేజ్, మేడారానికి ఒక 14 కిలోమీటర్ల దూరం అన్న. నేను స్కూల్ మొత్తం ఎటునారం గిరిజన గురుకుల స్కూల్లో చదువుకున్నా 10th వరకు. ఇంటరు తాడవాయి మా మండల కేంద్రంలోనే గౌట్ జూనియర్ కాలేజ్, అంటే అప్పుడు 2 to 5 క్లాసులు, హాఫ్ డే ఇంటర్మీడియట్. ఈ ఉద్యమ పరిస్థితుల నేపథ్యంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోకి వచ్చినాం. డిగ్రీ డిస్టెన్స్లో చదివినాం ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో. మా నాన్నగారు టీచర్ 1991లో చనిపోయాడు. మా అమ్మ చదువుకోలేదు కాబట్టి ఆ జాబు మా అమ్మకి గ్రేడెడ్ వర్కర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా అమ్మ కూడా 1996లో చనిపోయింది. 96లో చనిపోయిన తర్వాత మా అన్నయ్య నేను ఇద్దరం అనాథలుగా మారిపోయాను. 1996 నుంచి వెళ్ళి 6th క్లాస్ నేనప్పుడు. 2005 వరకు నా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాక మా అమ్మకి సంబంధించిన ఉద్యోగాన్ని చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ నేను కూడా ఇంటర్ అయిపోయినప్పటికీ గ్రేడెడ్ వర్కర్గానే జాయిన్ కావాల్సి వచ్చింది, 4th క్లాస్ ఎంప్లాయీస్గానే జాయిన్ కావాల్సి వచ్చింది. జాయిన్ అయ్యి ఆ ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకుంటూ డిస్టెన్స్లో నేను డిగ్రీ పూర్తి చేసి పీజీ కూడా డిస్టెన్స్లో పూర్తి చేసి రిమూవ్ ది సర్వీస్ కింద ప్రమోషన్స్ ఉండే. నాకు HWO కావడానికి ఉండే, ATWO కావడానికి ఉండే. చిన్న ఏజ్లో వచ్చింది, 19 ఇయర్స్కే నేను ఉద్యోగం జాయిన్ అయినా. ఉన్నప్పటికీ వాటిని వదిలేసి తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా ఆదివాసీ ఉద్యమంలోకి వచ్చినా కాబట్టి నాలాంటి వాడు కూడా ఒక ఉద్యోగి ఆగిపోయేది ఉంటే జాతికి ప్రయోజనం ఉండదని చెప్పేసి PhD చేయాలని యూనివర్సిటీలకు వచ్చి నాతో పాటు ఇంకా యూనివర్సిటీలో విద్యార్థులను తయారు చేసుకొని ఇవాళ PhD కూడా కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ డిస్టెన్స్, పీజీ డిస్టెన్స్, PhD మాత్రం మళ్ళీ రెగ్యులర్. ఎందుకంటే ఒక గొప్ప సిద్ధాంత గ్రంథాన్ని నా సమాజానికి అందియాలనే దాని మీద PhD రెగ్యులర్గా కాకతీయ యూనివర్సిటీలో చేసి PhD అయిపోయాక ఇప్పటికూ నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను పుస్తకాలు రాసిన, ఆర్టికల్స్ రాసిన, నాకు తెలివి ఉన్నది. ట్రైబల్ యూనివర్సిటీ కూడా వచ్చింది, అందులో కూడా నేను కావడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి అంబేద్కర్ చెప్పిన రాజకీయ వ్యవస్థలోకి మేధావులు ప్రవేశించినప్పుడు సమాజానికి న్యాయం జరగదన్నాడు. కాబట్టి ఆ కోణంలో 100%గా అది కూడా పచ్చ జెండాలే ఆదివాసిని కాపాడే హక్కుల ఉద్యమంలోనే రాజకీయ పరిష్కారాలు ఎత్తుకుంటా ఈ రోజు వరకు ప్రయాణం చేస్తాను. ఓకే అన్న, ఇంకా ఈ మహబూబాబాద్కి సంబంధించిన విషయంలో ఓటర్లకు మీరు చెప్పేటువంటి మెసేజ్ ఏంటి? ఓటర్లకు నేను విన్నవించేది ఒకటే అన్న, ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ సమాజానికైతే అన్యాయం జరుగుతుందో, అణగారిన వర్గాలు, పేద వర్గాలకు అన్యాయం జరుగుతుందో
ఓటర్లు ఆ సందర్భాలలో ఆ ప్రజల పక్షాన నిలబడవలసిన అవసరం ఉంటుంది. ఆదివాసులు మాత్రం అక్షర జ్ఞానం వీడండి. రాజకీయ పార్టీలు అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా 1976లో లంబాడీ లిస్టులో కలిపింది కాంగ్రెస్. 1900 ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత లంబాడీలని ఖైతు లంబాడీ లిస్టు జాబితాలో కలపాలని పంపింది కాంగ్రెస్. ఇవాళ జియో నెంబర్ 3 లాంటివి కొట్టేసింది సుప్రీంకోర్టు, ఆర్ఎస్ఎస్ గైడ్లైన్స్లే కొట్టేసింది బీజేపీ. ఏ పార్టీ అయినా కానీ ఆదివాసులు గొంతు కోసే పార్టీలే. ఆదివాసీలు పార్టీల జెండాని పక్కకు పెట్టండి. పార్టీలకు అతీతంగా ఆదివాసీల ఓట్లు ఆదివాసులు వేసుకొని మనం ఇండిపెండెంట్గా గెలుద్దాం. రెండోది సామాజిక కులాలు, దళిత బహుజన పేద వర్గాలకు నేనేం చెప్తున్నా అంటే మమ్మల్ని ప్రధానంగా భద్రాచలంలో ఎంపీ స్థానాన్ని తీసుకొచ్చి మహబూబాద్కు పెట్టి ఆదివాసులకు అన్యాయం చేసినారు ఈ లంబాడీలు. పైగా అక్కడ జనరల్ సీట్లో జనరల్ కులాలు కూడా ఎంపీ కాకుండా చేసినారు ఎక్కడ మహబూబాద్లో. కాబట్టి మహబూబాబాద్ పరిధిలో ఉన్న మిగతా వర్గాలు కూడా మాకు ఇండిపెండెంట్ అయినా నాకు ఓటు వేయగలిగేది ఉంటే 2006 డిలిమిటేషన్లో నా భద్రాచలానికి నేను నా ఎంపీ సీట్ను పడకపోతా. అప్పుడు కోయోలకి శాశ్వత ఎంపీ ఉంటుంది. మహబూబాద్ జనరల్ అయినప్పుడు ఇక్కడ సామాజిక కులాలు ఎంపీ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇద్దరిని కలిపి వారు దెబ్బ కొట్టిర్రు. కాబట్టి ఒక మానవీయ కోణంలో లంబాడీల దోపిడీ పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరూ కూడా మాకు ఓటు వేయాలని సంపూర్ణంగా మేము మద్దతును అడుగుతాం, కోరుతాం. అందరి పక్షాన మేము నిలబడతామనేది కూడా తెలియజేస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మొత్తానికి అయితే ఆదివాసీలకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది, ఆదివాసీల ఉద్యమాలు ఎలా ఉన్నాయి, ఆదివాసీలకు సంబంధించిన విషయంలో మేము ముందుండి పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి తుడుందెబ్బ ముందటుండి పోరాటం చేస్తుంది. తుడుందెబ్బలో 2-3 భాగాలు ఏర్పడినప్పటికీ కూడా ఇప్పటికీ తుడుందెబ్బ ఉన్న కారణంగానే ఆదివాసీలకు సంబంధించిన విషయంలో అంతో కొంత న్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే మనకు తెలిసిందే. అయితే మహబూబాద్ సంబంధించిన విషయంలో 2009లో ఎస్టీ సామాజిక వర్గం నుండి మహబూబాద్ను భద్రాచలం నుండి తీసుకొచ్చినప్పటి నుండి అన్యాయం జరుగుతున్నది. నిజానికి భద్రాచలంలోనే ఉంటేనే అది కోయలకు ఎక్కువ ఉపయోగం ఉండేది. ఈ నర్సంపేట ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుకొని ఎస్టీ మహబూబాద్ చేయడం వల్ల ఆ జనరల్ ఓట్లను ఎక్కువ చేసి సగానికి పైగా జనరల్ ఓట్లు ఉండేట్టు చూసుకొని ఈరోజు ఎస్టీలను కావాలనే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ లంబాడీలు ఎక్కువగా ఈ అంటే గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళతోని సంబంధాలు కలిగి ఉండడం వల్ల వాళ్ళే రాజకీయంగా ఎదుగుతున్నారు. కాబట్టి ఆదివాసీలైనటువంటి నన్ను గెలిపిస్తే రానున్న రోజుల్లో మళ్ళీ నేను ఎస్టీ సామాజిక వర్గంగా భద్రాచలాన్ని, ఎందుకంటే 2026లో జరిగేటువంటి కార్యక్రమంలో నేను భద్రాచలం వైపు పోయేటట్టుగా చేస్తాను. కాబట్టి అప్పుడు బహుజన సామాజిక వర్గానికైనా లేదంటే ముఖ్యంగా ఈ ఎస్టీ సామాజిక వర్గానికైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి, అలాగే ఆదివాసులు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద దాంతోపాటు వాళ్ళకు కావాల్సినటువంటి కనీస వస్తువుల మీద నేను ముందుండి పోరాటం చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. మరి మహబూబాద్ ప్రజలారా మీరు ఆలోచించుకోండి. ఎస్టీలకు సంబంధించిన విషయంలోనే కాదు, మహబూబాద్ జిల్లాకు సంబంధించిన మహబూబాద్ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో 2009, 14, 19లో 3 సార్లు గెలిచినటువంటి సీతారాం నాయక్ కానీ, బలరాం నాయక్ కానీ, కవిత కానీ వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది, మొత్తం నియోజకవర్గాల అభివృద్ధి ఎట్లా ఉంది, మహబూబాద్ నియోజకవర్గంలో ఎంపీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎట్లా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించుకొని ఈసారి ఒంటరిగా పోరాటంలోకి దిగినటువంటి డాక్టర్ మైపతి అరుణ్ని గెలిపించే ప్రయత్నం మీరు చేయాలని కోరుతున్నాం. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.